అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. సోదరులారా, సోదరీమణులారా, ప్రపంచం యొక్క వ్యామోహం ప్రతి వారి గుండెలో చొచ్చుకుని పోయింది. అసలు దేవుడు అన్న భీతి ప్రజలలో లేకుండా పోయింది. ఎక్కడ చూసినా త్రాగుడు, జూదం, వ్యభిచారం, మారణ హోమాలు, రక్తపాతాలు. అసలు ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. ఎవడికి ఎంత నష్టమైనా పర్వాలేదు, నేను సుఖంగా ఉండాలి. ఈ స్వార్థంతో ఈరోజు ప్రపంచంలోని ఈ మానవుడు యాంత్రికంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఫీలింగ్స్ లేవు. ఇప్పుడు లైట్ ఉంది, స్విచ్ చేస్తే వెలుగుతుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. కన్న తండ్రి చచ్చిపోతే కూడా ఈరోజు ఏడవటం లేదండి. పిల్లవాడు కూర్చొని ఫోన్లో ఫేస్బుక్ చూసుకుంటూ, లేకపోతే వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటూ ఉన్నాడు. కన్న తల్లి చచ్చిపోయినా ఈరోజు హృదయం ద్రవించడంలా. బంధుత్వాలు, మానవత్వాలు మంట కలిసిపోతున్నాయి. కుల గొడవలు, మత ఉన్మాదాలు, అక్రమ సంబంధాలు, దుర్వ్యసనాలు రాజ్యాలు ఏలుతూ ఉన్నాయి. ప్రియసోదరులారా, కులాలు, మతాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకొని చేస్తా ఉన్నాం. మానవులందరూ ఒకటే, మానవులందరి సృష్టికర్త ఒక్కడే. జీవితం తాత్కాలికం సార్, క్షణభంగురం. గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతారో ఎవరికి తెలియదు. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడక తప్పదు. నువ్వు ధనవంతుడి కావచ్చు, లేదు ఊరంతా నీకు బలగముండి ఉండొచ్చు, పెద్ద పెద్ద మేడలు ఉండొచ్చు, ఒళ్ళంతా బంగారం ఉండి ఉండొచ్చు. మృత్యువు నీ ముందుకు వచ్చినప్పుడు నిన్ను కాపాడేవాడు ఎవడు లేడు. పోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడా, నన్ను కాపాడేవాడు అని నువ్వు గొంతు చించుకుని ఏడ్చినా, కోట్లుండి కార్పొరేట్ హాస్పిటల్లో నువ్వు చేర్చబడినా, అనుభవజ్ఞులైనటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లున్నా, నీ ప్రాణాన్ని నిలిపేవాడెవడు ఈ లోకంలో లేడు. క్షణభంగురమైనటువంటి జీవితం సార్. వమా తద్రి నఫ్సి మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సి బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు ఏ భూభాగంలో చచ్చిపోతాడో కూడా ఎవరికి తెలియదు. లేదండి, రేంజర్ల గ్రామంలో నేను పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, మంచి వ్యాపారం ఉంది, మా ఇంట్లో డబుల్ కట్ మంచి మీద పనుకున్నప్పుడే నేను చచ్చిపోతాను అని ఎవరైనా చెప్పగలరా? పుట్టడం ఎక్కడో, పెరగడం ఎక్కడో, చదవడం ఎక్కడో, ఉద్యోగం ఎక్కడో, సంపాదించడం ఎక్కడో, కొనుక్కున్నది ఎక్కడో, ఎక్కడో ప్రయాణం. అరే పోయాడండి హైదరాబాద్ అని చెప్పేసి, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది, అక్కడే చచ్చిపోయాడండి, డెడ్ బాడీ ఇంకా రాలేదు, బంధువులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ తెలిస్తే మానవుడు వెళతాడా? మరణం ఎక్కడో నిర్ధారితమయ్యింది. సరే, మొన్న మా మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు, కొన్ని వేల కోట్లకు ఏకైక వారసుడు, జస్ట్ 53-54 ఇయర్స్, ఆరోగ్యవంతుడే. పొద్దునే లేచాడు, గుండె పట్టేసినట్టుంది, హాస్పిటల్కి వెళ్ళారు, చనిపోయారు. ఎవడు చెప్పగలడు సార్ జీవితానికి గ్యారంటీ? చనిపోయిన రోజున సుమారు 234 crores 234 చారిటీ కింద ఇచ్చేశారు. ఇక ఎంతటి ధనవంతుడు సోదరులారా. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మనం మానవ జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి? అసలు నేను ఎందుకు పుట్టాను? నన్ను పుట్టించిన వాడెవరు? అసలు ఈ లోకంలోకి నేను ఎందుకు వచ్చాను? తిరిగి మరలా మరణం ద్వారా నేను ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను? అసలు దేవుడు అంటే ఎవరు? దేవుని యొక్క లక్షణాలేంటి? నేను ఎవరిని ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? ఏ రోజైనా ఒక్క క్షణమైన ఆలోచిస్తున్నామా సార్? ఒక్క క్షణం లేదులేండి, మా కులం వేరు, మా మతం వేరు, అక్కడ పోతే మాకు పిల్లలు పుట్టారు, ఇక్కడ పోతే మాకు రోగాలు తగ్గినాయి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చింది, ఆయన నమ్ముకున్న కానించి మాకు వ్యాపారం బాగా జరుగుతుంది, మా తాత ముత్తాత నుండి వస్తున్నటువంటి ఆచారాలు అన్నటువంటి ఒక్క భావన తప్ప ఏ రోజైనా జ్ఞానంతో ఆలోచించామా? ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్కి వెళ్ళి ఒకరోజు చిన్న యాపిల్స్ కొనడానికి బండి మీద ఉన్నవన్నీ కూడా తిప్పి చూస్తాం, ఎక్కడన్నా డాగుందా? ఈరోజు వాటికి కూడా బాగా మైన వేసి అన్ని మెరిసేటట్టు చేస్తూ ఉన్నారు. లేదు, 4-5 రోజులు ఆగిపోతే కుళ్ళిపోతాయి, పారేస్తాము. చివరికి ఒక పూట వండుకునే కూర గురించి కూడా తట్లో ఉన్న వంకాయలు మొత్తం కూడా తరిచి చూస్తాం కదండి సార్. 4 గంటలు లేట్ అయితే సద్దోసం వచ్చింది, పారేస్తాం. ఒక ఫోన్ కొనడానికి 10 మందిని అడుగుతున్నాను, ఏమండి ఏ ఫోన్ బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ దేంట్లో ఉంటుంది, దేంట్లో ఫీచర్స్ ఉన్నాయి, దేంట్లో కెమెరా క్లారిటీ బాగుంది? 10 అడుగుల ఎత్తు నుంచి పొరపాటున జారిందనుకోండి, పప్పు అయిపోద్ది. ఒక ఫోన్ గురించి 10 మందిని అడిగి నువ్వు నన్ను తయారు చేసినటువంటి నా సృష్టికర్త ఎవరు అని ఏ రోజైనా ఎవరినైనా అడిగావా? జ్ఞానంతో ఆలోచించండి సోదరులారా. నేను మతం గురించి చెప్పడం లేదు. అసలు దైవ గ్రంథంలో
30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 ఆయతులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇది మొహమ్మదియా మతం, ఇది ఫలానా భాష మాట్లాడే వాళ్ళ మతం ఖురాన్ గ్రంథంలో లేదు. పోనీ దురదృష్టవశాత్తు ఆ గ్రంథాన్ని ఏమైనా తెలుగులో చెప్తున్నారా వీళ్ళు? ఉర్దూలో చెప్పడం, మసీదులో వాటికి చెప్పడం, వాళ్ళ వాటికి చెప్పడం. పోనీ ఈ డ్రెస్ వేసుకుంటే ఏమైనా స్వర్గం వస్తుందా? నువ్వు వేసుకునే డ్రెస్సులోనో పెట్టుకునే టోపీలోనో ఈమాన్ ఉండదు సోదరులారా. గుండె నిండా ఉండేటువంటి ఆ విశ్వాసంలో, నీ యొక్క ఆచరణలో, తల్లిదండ్రులతో ప్రవర్తించేటువంటి తీరులో, నువ్వు వ్యాపారం చేసేటువంటి వ్యవహారంలో, ఇచ్చిపుచ్చుకోవడంలో, అరే ఫలానా వ్యక్తి చాలా మంచివాడండి, ఆయన నమాజ్ చదువుతాడు, గడ్డం పెంచుకుని కాడి నుంచి అబద్ధాలు మానేశాడండి, ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడు, ఏ సినిమాలు పడితే ఆ సినిమాలకు వెళ్ళేవాడు, ఏందో అసలు నమాజ్ చదవటం మొదలు పెట్టేశాడు, పర్ఫెక్ట్ సార్, చాలా మంచోడు ఫలానా వలి అని సమాజం నీ గురించి చెప్పిందంటే అప్పుడు నువ్వు నిజంగా మంచోడివి. ఏదో లాల్ చేసుకున్నంత మాత్రాన, అత్తరు రాసుకున్నంత మాత్రాన స్వర్గం రాదు. జ్ఞానంతో ఆలోచించండి సోదరులారా. జీవితం క్షణభంగురం. ఈ ప్రపంచక జీవితం ఒక ఆట. నువ్వు నమ్ము నమ్మకపో, నువ్వు దేవుడు ఉన్నాడే నమ్ము నమ్మకపో, దేవుడిని ఆరాధించు లేదు దేవుడిని తిరస్కరించు, ఇది ఒక ఆట, ఒక పరీక్ష. సూరతుల్ ముల్క్ 67వ అధ్యాయం 2వ వాక్యం, మేము మానవుడికి చావు బ్రతుకులు ఎందుకు పెట్టామంటే పరీక్షించడానికి. ఇది పరీక్షా స్థలం అన్నాడు. ఈ పరీక్షా స్థలంలో ఎవరినైనా ఎలానైనా వ్యవహరించవచ్చు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాం సార్, ఇన్విజిలేటర్ వస్తాడు, క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్ 2 తీసుకుని వస్తాడు. టకా రూమ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కో పేపర్ ఇచ్చుకుంటా వెళ్తాడు. క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, తర్వాత ఆన్సర్ షీట్ ఇస్తాడు, బెల్ కొట్టిన తర్వాత ఆన్సర్ షీట్ ఇస్తాడు. ఖచ్చితంగా ఎగ్జామ్ అవర్ ఉంటుంది. 2.5 అవర్సా 3 అవర్సా ఎగ్జామ్ అవర్ ఏదైతే ఉందో, ఆన్సర్ షీట్ నీకు ఇచ్చిన తర్వాత అసలు ఆయన పని ఏంటంటే ఇంకేమీ లేదు, ఎవడన్నా కాపీ కొడుతున్నాడా అని చెప్పి జస్ట్ చూస్తాడు అంతే. పిచ్చి గీతలు గీసామనుకోండి, ఏంట్రా పిచ్చి గీతలు గీస్తున్నావు ఇది అంటాడా? అండు. ఒకడు బూతులు చేస్తున్నాడు అనుకోండి, ఏంద్రా బాబు బూత్ అంటాడా? ఒకడు రాయకుండా నిద్రపోతున్నాడు అనుకోండి, రాయాల్సిందే అంటాడా? అన్నాడు. ఒకడు ఖచ్చితంగా క్వశ్చన్ 2 ఆన్సర్ చేస్తున్నాడు, వాడిని ఏమన్నాడు? ఎందుకు? ఎగ్జామ్, నీకు స్వేచ్ఛ ఉంది. అతని డ్యూటీ ఏంటి? ఎప్పుడైతే ఖచ్చితంగా టైం అయిపోయి బెల్లు కొట్టారనుకోండి, వితిన్ సెకండ్స్లో టక పేపర్స్ నుంచి కూడా ఆ పేపర్లు అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటాడు. కలెక్ట్ చేసుకునేటప్పుడు మాస్టారు నేను ఇందాక నిద్రపోయాను సార్, నా పేపర్ మళ్ళీ ఒక్కసారి ఇవ్వండి సార్, ఇందాక పిచ్చి గీతలు గీసానండి, ఇప్పుడు రాశానండి ఇవ్వండి, లేదు ఇందాక నేను బూతులు రాశాను, తిరిగిస్తాడా? ఇవ్వడు. ఐహిక జీవితంలో కూడా నేను పరీక్ష కోసం పంపించాడు, దూతలను పెట్టాడు కాపలాదారులుగా. మర్డర్లు మానభంగాలు చేసేవాడు బ్రతుకుతున్నాడు, అన్యాయాలు అక్రమాలు చేసేవాడు బ్రతుకుతున్నాడు. అసలు దేవుడే లేడయ్యా, ఉంటే చూపెట్టు అన్న నాస్తికులు బ్రతుకుతున్నారు. నీతిమంతుడు బ్రతుకుతున్నాడు, పాపాత్ముడు బ్రతుకుతున్నాడు. ప్రపంచంలో పరీక్ష. ఈ పరీక్షా స్థలంలో ఎవరు ఎలానైనా వ్యవహరించవచ్చు. కానీ ఒకరోజు మృత్యువు వాకిటి ముందు నువ్వు నుంచుంటావే, ఆ రోజు తెలుస్తుంది, ఆ రోజు నీకు అర్థమవుతుంది. ఒక కీలు మరో కీలుతో కట్టివేసినప్పుడు ఆ క్షణం నీకు అర్థమవుతుంది. మృత్యుదూతను నువ్వు నీ కళ్ళతో చూస్తావు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. బరాబీ నబీ రదియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీరు మృతుడి దగ్గరకు వెళ్ళినప్పుడు మృతుడి కళ్ళను మొదట మోయండి అన్నారు. ఎందుకో తెలుసా? ఈ కళ్ళతో నీ దగ్గరకు వచ్చినటువంటి మృత్యువుని నువ్వు చూస్తావు. దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోవడాన్ని, ఆ మృత్యువుని ఆత్మను తీయడాన్ని మృతుడు చూస్తాడు. అందుకని కళ్ళు తెరిచి ఉంటాడు. కళ్ళు మోయండి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే అప్పుడు నీకు అర్థమవుతుంది, ఇలా రబ్బిక యౌమైదినిల్ మసాక్, ఇక నాపై నువ్వు నన్ను సృష్టించినటువంటి నా స్వామి వద్దకే. మరి నిన్ను కాపాడేవాడెవరు? కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, అన్నదమ్ములు, తోబుట్టువులు, స్నేహితులు, అపరిచితులు, ఇరుగు పొరుగు వారు. అయ్యో పలానా సుబ్బారావు గారు చాలా మంచోడండి, అందరితో బాగా మాట్లాడేవాడు, ఏంది పొద్దున్నే పేపర్ చదువుతున్నాడు, టీ తగ్గుతున్నాడు, ఏదో గుండెలో నొప్పన్నాడు, 108కి ఫోన్ చేశాము, 108 వచ్చింది, హాస్పిటల్ వెళ్ళాడు, డాక్టర్ నాడి పట్టి చూసి అమ్మా లాభం లేదు, ఈయన వెళ్ళిపోయాడు అన్నాడు. యాడికి వెళ్ళాడు? ఈయన ఊరికా? తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. మరి నీ వెంటొచ్చేదేంటి?
ఇప్పుడు నువ్వు చచ్చిపోగానే సార్ చనిపోయాడు అనగానే ఎప్పుడు బారేస్తారండి, మట్టి ఎప్పుడు, అంత్యక్రియలు ఎప్పుడు అని అడుగుతారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారండి అని ఎవరైనా అడుగుతారా? ఏమండి, అసలు ఏమీ లేని మాకు మా నాన్నగారే ఇక్కడ ఒక 30 ఎకరం కొనిపెట్టాడు, 4 అంతస్తుల బిల్డింగ్ కొన్నాడు, 10 ఫ్లాట్లు ఉన్నాయి, ఒకరు సుమారు 2.5 కేజీలు బంగారం పెట్టాడు. అసలు ఈ పొజిషన్లో మేము ఉన్నామంటే మొత్తం మా నాన్నేనండి కారణం. ఏదో చచ్చిపోయిన తర్వాత 4 రోజులు చూసుకొని 5వ రోజు పారేస్తామంటారా? కొన్ని గంటలు కూడా లేటుగా ఎవరు, ఎందుకంటే నువ్వు శవం. బ్రతికున్నప్పుడు శరీరం, చచ్చిపోగానే శవం. మార్చురీలకి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు ఎక్కడుంది మా డాడీది డెడ్ బాడీ, చూసుకోమయ్యా అక్కడ మార్చురీ రూమ్ ఉంటుంది, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇది ప్రత్యేకంగా ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. మామూలుగా పనికిరానటువంటి వస్తువుల్లాగా, వస్తువులు కూడా కాదనుకోండి, ఆడ ఈగలు దోమలు వాళ్ళతో బ్లీచింగ్ చల్లి ఉంటాయి బాడీస్ మీద, దోలాడుకోవాలి వెళ్ళి. ఒక్కసారి నీ బాడీలోంచి సోల్ ఒక్కసారి బయటికి వెళ్ళిపోతే నిన్ను చూడాలంటే భయం. అమ్మో, సత్యమైన వాళ్ళు చూడాలంటే నాకు భయం అండి, నేను రాను, ఎందుకంటే రేత్రి మళ్ళీ నేను కళ్ళతో అని చెప్పేసి చాలామంది. అప్పుడు దాకా నీ మీద భుజాల మీద చేతులు వేసుకుని తిరిగిన వాడు, నీతో సంసారం చేసినటువంటి భార్య, నీ గుండెల మీద ఆడుకున్నటువంటి నీ పిల్లలు, నువ్వు చచ్చిపోతే భయం, చచ్చిపోతే భయం. తీసుకెళ్ళండి అమ్మా, ఏడిస్తే మటుకి తిరిగి వస్తాడా? పిల్లలు కూడా భయపడతారు, తలనొప్పి వస్తుంది, నీ ఆరోగ్యం చెడిపోతుంది, దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానివ్వండి, సాగనియండి, పంపించేసేయండి, జరగాల్సినటువంటి కార్యాలు జరగనియండి. ఎప్పుడన్నా ఇప్పుడు లేట్ అయిందనుకోండి, ఇంట్లో నుంచి వైఫ్ ఫోన్ చేస్తుంది, సరే ఎక్కడున్నారండి, భోజనం చేశారా, ఎంత లేట్ అవుతుంది? పిల్లలు కూడా డాడీ ఏం తెస్తావు? బ్రతికున్నప్పుడు నువ్వు రావటం లేట్ అయితే ఎదురు చూసినటువంటి నీ కుటుంబ సభ్యులు, కడుపును పుట్టిన పిల్లలు, కట్టుకున్న భార్య, అన్నదమ్ములు అందరూ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తారు. అదే నువ్వు పోయిన తర్వాత నిన్నెప్పుడు పారేద్దామా అని ఎదురు చూస్తారు, అంతే. దీనికోసమా అన్యాయాలు చేసింది, అక్రమాలు చేసింది, అప్పులు ఎగ్గొట్టింది, ఆడిన మాటలు తప్పింది, గట్టులు జరిపి, కొట్టులు జరిపి, ఎదుటివాడి సొమ్మును కాజేసింది, ఏం తీసుకుని వెళ్తావయ్యా? నువ్వు పోయిన తర్వాత దుర్మార్గుడు పోయాడ్రా, ఊరికి శని విడిపోయింది అని అనిపించుకున్నావంటే నువ్వు 100 ఏళ్ళు బ్రతికినా నీ జీవితం వ్యర్థం. 4 రోజులు బ్రతికినారే, మంచోడు సార్, చాలా మంచోడు, ఒకళ్ళది కాజేయడు, ఒకళ్ళది కావాలనుకోడు, ఏదో చేతనైతే సహాయం చేస్తాడు, లేదా మౌనం వహిస్తాడు. ఇది కావాలన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కాకిల కలకాలం బ్రతికి కంటే హంసల 6 నెలలు బ్రతకడం మిన్నా. మానవుడా, జీవిత పరమార్థాన్ని గుర్తించావా? ఏలోక జీవితం ఏంటో తెలుసా? ఒక ఆట. సూరతుల్ హదీద్ సూర నెంబర్ 57 ఆయత నెంబర్ 20. నేను నా సొంత మాటలు చెప్పడంలా, నా మాటని ఇప్పుడు మీరు తిరస్కరించారనుకోండి, దేవుని యొక్క ఆదేశం, అల్లా యొక్క గ్రంథం ఖురాన్ని ధిక్కరించినట్టు. మానవులారా తెలుసుకోండి, అన్నమల్ హయాతద్ దునియా లఈబున్, ఇహలోక జీవితం ఏమిటంటే ఒక ఆట. చిన్నపిల్లవాడు ఇంట్లోంచి బయటికి వెళ్తాడు, ఎక్కడన్నా ఇసుక కుప్పలు కనపడి అనుకోండి, ఆ ఇసుక తిన్న మీద కూర్చుంటాడు, చేయిబెట్టి, చిన్నప్పుడు మనం కూడా ఆడుకున్నాం కదా సార్, లోనకి చేయిబెట్టి ఇల్లు లాగా కడతాడు, పైన పందిళ్ళు వేస్తాడు, పెళ్ళిళ్ళు అంటాడు, భోజనాలు పెడుతున్నాను చెప్పేసి చిన్న చిన్న ఆకుల్లో ఆ ఇసుకే వేస్తాడు, భోజనాలు పెడుతూ ఉంటాడు. ఇంట్లోంచి అమ్మ బాబు రారా అని పిలవగానే అమ్మ ఆగు భోజనాలు పెడతానంటాడా, వెళ్ళిపోతాడా? ఇది ఆట, అది నిజమైన భోజనం కాదు, నిజమైన పెళ్ళి కాదు. ఏ లోక జీవితం కూడా అదే, నీది ఆట. ఒక్కొక్కడికి ఒక్కో రకమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చాడు సార్. ఇప్పుడు గ్రౌండ్ ఉంది, పొగులు మొత్తం విపరీతంగా ప్రేక్షకులతో సహా కిట్టలాడినటువంటి గ్రౌండ్ చీకటి పడగానే మొత్తం కూడా మాయమైపోతుంది. ఒక రోజున ఈ ప్రపంచం కూడా అలానే ఖాళీ అవుతుంది. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, ఒక తమాషా. చిన్నగా వయసు నుంచి పెరిగామనుకోండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, ఏమీ అర్థం కాదు, కౌమారం. పిల్లవాడి నుంచి పెద్దోడయ్యాడు, కౌమారం ఒక తమాషాలాగా ఉంటుంది, అల్లరి చేస్తుంటాడు, చిల్లర పిల్లవాడరా అంటారు. తర్వాత దైవం అంటున్నాడు, వజీనతున్, అలంకరణ. యవ్వనానికి వచ్చావు, కండలు బాగా వచ్చేసాయి, మంచి డ్రెస్ కావాలంటాడు, షూ కావాలంటాడు, స్పెట్స్ కావాలంటాడు, మొత్తం కూడా ఐఫైలా ఉండాలి అంటాడు. అసలు ఇదంతా ఎందుకు? నేను ఎక్కువ సంపాదించాను అబ్బాయి, 10 ఎకరాలు కొన్నా నేను. కొన్నావు, నాకు పిల్లలు ఉన్నారు, ఊళ్ళో బలగం ఉంది, ఉన్నారు. ఇదే నా జీవితం, ఈ జీవితం ఇంతేనా? నేను మానవులను జిన్నాతులను సృష్టించింది కేవలంగా నన్ను ఆరాధించడానికి అంటున్నాడు ఆకాశాల స్వామి.
ఈ లోకంలోకి వచ్చి నువ్వు ఎంత సంపాదించావు, ఎంత కూడబెట్టావు, ఎన్ని ఎకరాల పొలం కొన్నావు, 10 ఏళ్లకు 10 బంగారం ఉంగరాలు ఉన్నాయా లేదా? లేదు. నీ వెనక 10 మంది జైజులు కుట్టేవాళ్ళు, ఏళ్ళేసేవాళ్ళు ఉన్నారా లేదా? మేధావులు అనుకున్న వాళ్ళు మట్టిలో మట్టి అయిపోయారు సార్. మనం ఎంత? లైట్ ని కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్ ఉన్నాడా? రేడియోని కనిపెట్టినటువంటి మార్కోని ఉన్నాడా? విమానాన్ని కనిపెట్టినటువంటి రైట్ సోదరులు ఉన్నారా? ప్రపంచాన్ని చుట్టేసినటువంటి ఫ్రాన్సిస్ బ్రేక్ ఉన్నాడా? రూదర్ఫోర్డ్ ఉన్నాడా? కోపర్నికస్ ఉన్నాడా? ఐన్స్టీన్ ఉన్నాడా? మిలియన్ మహానుభావులు అనుకున్న వాళ్ళు ఎందరో మట్టిలో మట్టి అయిపోయారు. మనం ఎంత అండి? మన బిసాద్ ఎంత? ఈరోజు మీసలు మెలేసి కాలర కరేసి రొమ్ము చించుకొని 2 రోజు చూద్దామంటాడు. ఫల్యందురుల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇందాఫిక్. మానవుడా, ఒక్కసారి నువ్వు ఎద్దనితో పుట్టించబడ్డావు ఆలోచించు. ఎలా పుట్టించబడ్డావు? ఈరోజు వచ్చే ఈ కండలు, ఈరోజు వచ్చింది నీ దగ్గర ధనం, ప్రక్కటెముక నుండి వెన్నెముక నుండి దుమ్ముకుతూ వచ్చినటువంటి ఒక నీటి చుక్కతో పుట్టించానయ్యా. శరీరం మీద పడితే అసహ్యం, శుభ్రం చేసుకుందాక మళ్ళీ నిద్రే పట్టదే. ఆ వీర్యపు బిందువుతో మానవుడా నిన్ను పుట్టించాను. ఓ మానవుడా, మరి నేనే నిన్ను పుట్టిస్తే నువ్వెందుకయ్యా నన్ను గుర్తించావు? మానవుడు తన కన్న తల్లిని గుర్తించాడు కానీ, ఆ తల్లి గర్భంలో తన బొమ్మను చెక్కినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించలేకపోతున్నాడు. మా కులం వేర్లేండి, మా మతం వేర్లేండి, మా సిద్ధాంతాలు వేర్లేండి, మేము ఈ విధంగా ఎప్పటి నుంచో వెళుతున్నాములేండి. సోదరులారా, ఒకరోజు మరణం ముంగిట నుంచినటువంటి ఓ మనిషి, నీ జీవిత పరమార్థాన్ని గుర్తించు. కానీ తాత్కాలికమైనటువంటి జీవితం కోసం వెంపర్లాడుతున్నామే. పోనీ ఏం చదివిస్తాం చూడండి. ఇప్పుడు ఎవరినైనా ఎన్నేళ్ళు సార్ అన్నాం అనుకోండి, చెప్పేస్తాం. బాబా ఏమన్నా కదా, ఎన్నేళ్ళు అన్నాం అనుకోండి, 55, 64, ఇప్పుడేనండి 70లో అడుగుపెట్టాను అంటాడు. ఎవరిని అడిగినా టకా 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 చెప్పేస్తారు. కొంచెం 1 సంవత్సరం అటో ఇటో. ఎన్నేళ్ళు అంటే చెప్పేస్తున్నాము. మరి ఇంకెన్నేళ్ళండి అన్నాం అనుకో, ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్తారా? ఎవరి దగ్గరైనా ఉందా? సమాధానం ఉందా? ఇంకెన్నేళ్ళు లెగుస్తామని గ్యారంటీ ఎంత? స్టేజీల మీద ఎంతమంది చచ్చిపోయారు? న్యూస్ రీడర్స్, టీవీలో కెమెరా ముందు నుంచొని కూర్చొని చదువుతూ చచ్చిపోయిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఎవడు చెప్పగలడు? ఇది 2022 సార్, నేను 2050 దాకా ఉంటానని చెప్పగలనా? ఎవడు చెప్పలేడే. మరి అలాంటి జీవితం కోసం ఎందుకు సార్ అన్యాయంగా అక్రమంగా జీవించడం? ప్రపంచంలో ఎంతమందిని ఏడిపించే వాళ్ళు ఉన్నారో తెలుసా? కన్న తల్లిని అతి కిరాతకంగా హింసించే వాళ్ళు ఉన్నారు మన సమాజంలో. అన్నదమ్ములు ఆస్తి వివాదంలో అతి దారుణంగా అన్నను చంపిన తమ్ముడు అని చెప్పేసి మన వార్తా విశేషాల్లో చూస్తా ఉన్నాం. జానుడు స్థలం కాడ ఇంటి దగ్గర ఒక బెత్తి స్థలం అటో ఇటో జరగాల్సిందని ఇవ్వను, అవసరమైతే కోర్టుకు వెళ్తాను బాయ్, తేల్చుకుందాం అక్కడ అంటాడు. ఆస్తిలు అమ్ముకుంటాడు కానీ అన్న కాసం కొంచెం ఇవ్వడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? సోదరులారా, ఏ రోజైనా మనం ఆలోచన చేస్తున్నామా? మరి ఎలాంటి తాత్కాలికమైనటువంటి జీవితమే? ఎవడు చెప్పగలడు సార్ జీవితానికి గ్యారంటీ? మంచి ఫోన్ తీసుకుని వస్తాను, లేదా ప్లాస్మా తీసుకుని వస్తా ఉన్నావు, 75,000 పెట్టుకున్నావు సోనీ అని చెప్పేసి, 5 సంవత్సరాలు వారంటీ అన్నాడు, వస్తా ఉన్నాడు, లారీ కొట్టేసింది బండి మీద, టీవీ పగిలిపోయింది. వారంటీ కార్డు గ్యారంటీ ఉంది కాబట్టి వాడు పీస్ టు పీస్ చేంజ్ చేశాడు. మరి ఇటు ప్రాణం ఎవడిస్తాడు? దానికి గ్యారంటీ ఉంది, మనకు గ్యారంటీ ఏది? మన జీవితానికి గ్యారంటీ ఎక్కడుంది సార్? గ్యారంటీ లేనటువంటి ఈ జీవితం గురించి మనం ఎన్నో పగటి కలలు కంటున్నామే, ఎన్నో పగటి కలలు. ఇలా చేయాలి, అలా చేయాలి. కానీ ఒక రోజున అన్నీ కూడా మరణం అనేటువంటిది నీ రుచులను హరిస్తుంది అన్నారు. చూడండి, జీవితం ఎంత అల్పమైందో వరకు చెప్తాను. సార్, మీ నాన్నగారి పేరు ఏం పేరు? భూమన్న. వాళ్ళ నాన్న పేరు కలాస్. చెప్పండి, మీ నాన్నగారి పేరు చెప్పండి. మదార్. వాళ్ళ నాన్న పేరు? పాపం అదే సేమ్ పేరు కాబట్టి చెప్పారు. వాళ్ళ నాన్న పేరు కలాస్. మీలో ఎవరైనా సరే చెప్తున్నాను సార్, ఎందుకో తెలుసా? మా నాన్న పేరు అంటే టాకులు, ఎందుకంటే సన్నాఫ్ వస్తుంది కాబట్టి పక్కన అది గుర్తుంటుంది. కొంచెం మనం చెప్పుంటే మన తాత పేరు కూడా గుర్తుంటుంది, వాళ్ళ తాత పేరు తెలియదు. ఇప్పుడు మన పిల్లలు మన పేరు కూడా మర్చిపోతారు, ఎందుకంటే వాడికి ఏడ్చినా కానీ ఫోన్ ఎత్తున్నాం. ఇదివరకు ఇప్పుడు నీళ్లు తాగాలంటే వాడికి ఫోన్ ఇవ్వాలి, నీళ్లు పోసుకోవాలంటే వాడికి ఫోన్ ఇవ్వాలి, వాడు అన్నం తినాలన్నా ఫోన్ ఇవ్వాలి, స్కూల్కి రెడీ కావాలన్నా ఫోన్ ఇవ్వాలి. ఎఫెక్షన్స్ మొత్తం కూడా మంట కలిసిపోతున్నాయి. నిజం. ఇదివరకు పిల్లగాడు అన్నం తినకపోతే
తల్లి ఏం చేసేదంటే రారా బాబు అని చెప్పేసి ఎత్తుకొని పైకి ఎత్తేసి లాలించి పాలించి, అయ్యా ఇది నా ముద్ద, ఇది అన్న ముద్ద, ఇది నాన్న ముద్ద అని చెప్పేసి తినిపించేది. ఆ స్పర్శ, ఆ వెచ్చటి కౌగిలి, ఆ ఎఫెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుందంటే వాడి ముందు ఒక ట్యాబ్ ఇస్త్రీ పడేస్తే వాడు అది చూసుకుంటా, వాడికి ఇంకేదైనా సరే ఫోనే. ఏ వయసు తెలుసా? జస్ట్ 6 months 7 months నుంచే స్టార్ట్ చేశారు ఫోన్లో. ఎఫెక్షన్స్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతున్నాయి సార్ సమాజంలో. ఫోన్, నిజంగా చెప్తున్నాను, ఒక 10 years ముందు ఇదిగో పిల్లని ఈ విధంగా రేప్ చేశారంట. గ్యాంగ్ రేపులు మన దేశంలో లేవు అసలు. ఎక్కడో అమెరికాలో జరిగిందంట, ఆస్ట్రేలియాలో జరిగిందంట, ఈ ఫ్రాన్స్లో జరిగిందంట. కానీ ఇప్పుడు మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన ఊళ్ళో జరిగినటువంటి సంఘటనలు కోకొల్లలో కారణం మొబైల్. ప్రతి వాడి చేతిలో అశ్లీల దృశ్యాలు, కుటుంబ సభ్యులు కూడా భార్యాభర్తలు కలిసి కూడా చూసేటువంటి సందర్భాలు. ఎందుకు? వ్యభిచారం ఎక్కువైపోయింది. పసి పిల్లల మీద కూడా పసి కందులు, ముక్కు పచ్చలారని పసి పిల్లలను చిదిమేస్తున్నారు సార్. ఈరోజు నీ పిల్ల కాలేజీకి వెళ్ళి గ్యారంటీగా తిరిగి వస్తుందన్న నిబ్బరు నీ గుండెకుందా? మానవ మృగాలు, క్రూర మృగాలు కూడా చేయవు సార్. గ్యాంగ్ రేప్ అనేది ప్రపంచంలో ఏ ఇతర జీవరాశుల్లో కూడా లేదు. కానీ నేను జ్ఞానిని అని విర్రవీగుతున్నాడే ఈ మానవుడే చేస్తా ఉన్నాడు. ఎటుపోతుంది సార్ విజ్ఞానము? ఏమైపోతుంది సార్ మానవ నాగరికత? అతి భయంకరమైనటువంటి వెపన్ మొబైల్. ఇప్పుడు నీకు తాత్కాలికంగా కొంచెం సుఖం అనిపించవచ్చు, కానీ శాశ్వతంగా ఆ పాపాలు నీ పాలిట శాపాలే కాటేయటానికి సిద్ధంగా ఉంటాయి. నిన్ను కాకపోతే నీ పిల్లల్ని కూడా కాటేస్తుంది అంతే. దైవభీతి లేకుండా జీవితాన్ని గడుపుతున్నామండి. ఎలాంటి జీవితం సార్? దీనికోసమా? అరే ఫోన్ కొని పెట్టలేదని చెప్పేసి ఎగురుతూ కృష్ణానదిలో మనకుడు ఫోన్ ఎంత, ఫోన్ కొని ఇవ్వలేదని చెప్పేసి వాడు ఆత్మహత్య చేసుకుని ఫ్యాన్ కొనేసుకుని చచ్చిపోయినోళ్ళు ఎన్ని వార్తా విశేషాలు చూస్తూ ఉన్నాం మనం. అలాంటిది ఈ ఫోన్ దృష్టిలో పడిపోయి మన పిల్లలు మన పేరు కూడా చెప్పరు, మర్చిపోతారు. ఎందుకంటే వాడు చెబుతున్నాను కదా, చచ్చిపోయి ఉంటే వీడు ఫేస్బుక్ చూసుకుంటూ ఉంటాడు, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటూ ఉంటాడు. నిజంగా చెప్తున్నా సార్, నలుగురు ఉంటే నలుగురు కూడా కలిసి ముచ్చట్లు చెప్పుకునే రోజులు పోయినాయి. నలుగురు సెట్టులో 4 శాట్లు అంత ఉంటే ఎవడికి వాడు చూసుకోవడం, అబ్బో వాడేం కామెంట్ పెట్టేయడం, ఈడేం చెప్తున్నాడు. ఈ నలుగురు కూడా అక్కడ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం వల్ల అందుకని స్నేహం లేదు, స్వార్థం ఉందంతే. ఏంటి జీవితం? ఏంటి ఏ రోజైనా జ్ఞానంతో ఆలోచన చేశామా? ఎలాంటిది సార్ జీవితం? క్షణభంగురం, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. నువ్వెప్పుడు ఎక్కడ ఈ లోకం నుండి వీడతావో ఎవడు చెప్పలేడు. ఐక జీవితం ఎలాంటిది అంటే, ప్రతివాడు ఏం కోరుకుంటాడు? ముందు నేను బాగా సెటిల్ కావాలండి, నా కాళ్ళ మీద నేను నుంచోవాలంటాడు. నువ్వు నీ కాళ్ళ మీద నుంచోక నా కాళ్ళ మీద నుంచున్నావా? ఉద్దేశం ఏంటంటే బాగా సెటిల్ కావాలి. 30 ఏళ్ళు దాకా కూడా పెళ్లి చేసుకోకపోతే ఉండ మోకాళ్ళు పోయి ఏం బలం ఉంటుంది సార్? వివాహాన్ని ఏమో లేటుగా చేస్తున్నారు, వ్యభిచారం ఏమో అతి సాధారణంగా చేస్తున్నారు. వలేత గర్భజీనా ఇన్నహు కాన ఫాయిష వసా సబీలా. వ్యభిచారం దరిదాపులు కూడా పోకండి. దాని గురించి మాట్లాడితే నోటి వ్యభిచారం, చూస్తే కంటి వ్యభిచారం, వింటే చెవి వ్యభిచారం, తాకితే చేతి వ్యభిచారం, నడిస్తే కాలు వ్యభిచారం, మర్మాంగాన్ని కలిస్తే ఘోరమైన వ్యభిచారం. నీ కర్మలు మొత్తం కూడా వృధా అయిపోతాయి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆలోచన చేస్తున్నామా? కానీ క్షణభంగురమైనటువంటి జీవితం కోసమే ఆలోచన చేస్తున్నాము. ఐహిక జీవితం ఎంత స్వల్పమైనది. ఏమంటాడు? నా కాళ్ళ మీద నుంచున్నాడు. ఇప్పుడు నాకు అందమైనటువంటి భార్య కావాలి, హీరోయిన్ లాగా ఉండాలంట. పాపం కష్టపడి ఎన్ని సంబంధాలు చూసినా ఎగ్గొట్టేస్తుంటాడు, దిగ్గొడతాడు, ఏదో ఒకటి సాగు చెప్తాడు. అందాన్ని చూడమనలా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, జీవితానికి ఒక పరమార్థం ఉంది. నువ్వు డబ్బును చూసి చేసుకోబాక. డబ్బును చూసి అబ్బా ఎంత ఇస్తారండి కట్నం, మా వాడు అమెరికాలో ఉంటాడండి, ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఒక 20-30 నువ్వు తెచ్చుకుంటావు. ముసలివాడైన నీ తండ్రికి ఎందుకు నీళ్లు తోడుద్ది? నీ తల్లికి ఎంత పాద సేవ చేస్తుంది? మార్కెట్లో గొర్రె పిల్లలాగా నిన్ను కొందయ్యా బాబు. డబ్బును చూసి చేసుకోబాకండి, అందాన్ని చూసి చేసుకోబాకండి. పెద్ద వంశం అండి, వంశాన్ని కూడా చూసి చేయొద్దు. అమ్మాయి ధర్మపారాయణతో చూసి చెయ్యండి అన్నారు. సరే, ఎవడు చెప్పినా వినడుగా అందమైనటువంటి అమ్మాయిని చేసుకున్నాడు. వీడి ఉద్దేశం ఏంటి? మళ్ళీ నాకు అందమైనటువంటి అబ్బాయిలే పుట్టాలి. ఈయనేమో చేసుకోవడానికి ఎవరో కనుంటే అందమైన అమ్మాయి కావాలి. ఈయనకి మటుకి 2 అబ్బాయిలే పుట్టాలంట. సరే, 2 అబ్బాయిలు పుట్టారు. పుట్టిన తర్వాత వాళ్ళని మంచి చదువులు చదివించాలి. ఒకడేమో డాక్టర్ని చేయాలి, ఒకడేమో ఇంజనీర్ని చేయాలి. డాక్టర్, ఇంజనీర్ 2 అయ్యారు. వాళ్ళకి ఇప్పుడు మన స్టేటస్ పెరిగింది అబ్బాయి, మామూలు సంబంధాలతో. ఒకడికేమో ఎంపీ సంబంధం, ఒకడికేమో ఎమ్మెల్యే సంబంధం చేశారు. మళ్ళీ ఇక్కడ కూడా ఏమంటాడు? నా కొడుకులు కూడా మళ్ళీ కొడుకులో పుట్టాలి. అబ్బా, అక్కడ కూడా ఆడపిల్ల వద్దంట.
సరే అక్కడ కూడా కొడుకులే పుట్టారు, మనవాళ్ళు గుమ్మడికాయ లాంటి మనవాళ్ళే కావాలి, పుట్టారు. వాళ్ళని చేయాలి, ఈసారి ఫారిన్లో చదవాలి, కేంబ్రిడ్జ్లో ఒకటి చదవాలి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒకరిని చేర్పించాలి. వాళ్ళిద్దరు కూడా అక్కడ పెద్ద పెద్ద చదువులు చదివారు. దాని తర్వాత వాళ్ళు వచ్చేతలకి ఈడు పోవాలి, వాళ్ళు వచ్చిందాకా ఉంటాడింది. వాళ్ళు మళ్ళీ వాళ్ళ మనవాళ్ళు ఎక్కడో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో లేకపోతే కేంబ్రిడ్జ్లోనో చదివి వచ్చిందాక ఈయన ఉంటాడా? తీసుకెళ్ళి ఊరు బయట పడేస్తాడు. వాళ్ళ తాత ఎవడో ఆ పిల్లలకు కూడా తెలియదు. అయ్యక జీవితం అది. దానికోసం ఆరాటం. దేనికోసం సార్? జీవితం ఎలాంటిదే చెప్పేనా? ఏమీ లేనప్పుడు మనిషి అనుకుంటాడు, రోడ్డు మీద ఎన్నాళ్ళు పనుకొని చిన్న చాప ఉంటే బాగుండు, తల కింద దిండు ఉంటే బాగుండు అనుకుంటాడు. చాప దిండు రెండు వచ్చాయి. దాని తర్వాత అనుకుంటాడు, ఎన్నాళ్ళు ప్లాట్ఫారం మీద పనుకుని దుమ్ము ధూళి పడుతుంది, చిన్న గుడిసె ఉంటే బాగుండు అనుకుంటాడు. గుడిసె వచ్చింది. ఎండ కాసినా ఎండ పడుతుంది, వాన కురిసినా వాన కురుస్తుంది, చిన్న రేకుల షెడ్ అయినా ఉంటే బాగుండు, రేకుల షెడ్ వచ్చేసింది. ఒక చిన్న స్లాబ్ వేసుకుందాం అబ్బా, స్లాబ్ వేశాడు. 2 అంతస్తులు 3 అంతస్తులు, కోరికలు అపరిమితం. నాకు ఇంత కావాలి చాలు అనేవాడు. ఒక బస్తా డబ్బులు దొరికింది అనుకోండి, అబ్బా ఇంకో బస్తా కూడా దొరికితే బాగుండు అనుకుంటాడు. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మనిషికి పెద్ద లోయ నిండా బంగారం దొరికినా అబ్బా రెండో లోయ నిండా కూడా దొరికితే బాగుండు కదా అనుకుంటాడు. చాలా అనేది ఎందుకు తెలుసా? ఇప్పుడు ఇంటికి ఆతిథ్యం వచ్చినప్పుడు అన్నం పెడుతుంటే సాలయ్యా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గ్యాస్ స్టవ్లు వచ్చి ఎక్కువ తెలియపోతున్నారులే, సాలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా భోజనమే. ఎన్ని డబ్బులైనా ఇంకో మూటెత్తే బాగుండు అనుకుంటాడు మనిషి. ప్రపంచ జీవితం అలాంటిది. మరి ఏంటి నువ్వు సాధించే జీవిత పరమార్థం ఏంటి? ఖురాన్ హదీస్కి సంబంధించింది కాదు, కానీ ఇబ్రత్ కోసం వినొచ్చు. జీవితం ఎలాంటిదంటే చెప్తున్నా, అత్యాశ. అత్యాశ ఏమిటంటే, ఒక రాజుగారి దగ్గర మంత్రి ఉండేవాడు. రాజుగారు చాలా నీతిమంతుడు. సరే అత్యాశ పడినటువంటి మంత్రి ఏం చేశాడంటే, రాజుగారు బాగా సంతోషంలో ఉన్నాడు. ఏదో రాజులు సంతోషంగా ఉన్నారనుకోండి, కానుకలు కొదలుండవు. సరే సంతోషంగా ఉన్న రాజు ఇద్దరు విహారయాత్రకు వెళ్ళారు. మనసు ఉల్లాసంగా ఉంది. మంత్రి నువ్వు ఏం కావాలంటే అది కొరకు ఇచ్చేస్తా అన్నాడు. వాళ్ళు సంతోషంలో ఉంటే రాజులు అంతన కోట్లు విలువ చేసినటువంటి హారాలని ఇచ్చేస్తారు. సరే ఆ సంతోషంలో ఉన్నాడు కదా, మంత్రి నీకేం కావాలో కోరుకోవా చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఎవరైనా సర్పంచ్ గారు వచ్చారు, సార్ కొంచెం ఇంటికి అర్జీ పెట్టుకున్నాను, కొంచెం దాన్ని ఎంఆర్ ఆఫీసులో చెప్పండి అంటే పర్వాలేదు చేస్తాడు. ఏం కావాలో కోరుకో మంత్రి అంటే ఏమైనా మంత్రి ఏం కోరుకున్నాడు తెలుసా? ఏదో రాజ్యం ఏంటో లేకపోతే ఇంకోటి నాకు ఆ ఫలాంది కావాలనుకుండా, రాజా నీ స్థానంలో నన్ను రాజుగా చెయ్యన్నాడు. సర్పంచ్ గారు మంచోళ్ళు అయితే, సర్పంచ్ గారు మీ స్థానంలో నన్ను సర్పంచ్గా చేయమంటే ఎలా ఉంటుంది? సరే చూడండి, అక్కడ రాజు చాలా మంచోడు. అరే ఎందుకు ఆడిన మాట తప్పేవాడు కాదు. సరే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు. మంత్రి ఆడిన మాట తప్పను, రాజ్యాన్ని నీకు రాసిస్తాను. కర్ణంగాని పిలిచాడు, దస్తావేజులు రాయించాడు, మొత్తం కూడా సభాముఖంగా. అయితే కండిషన్ ఒకటి, ఇంత రాజ్యం నీకు రావాలంటే 3 ప్రశ్నలు అడుగుతాను. వీటికి సమాధానం చెప్పేవనుకో రాజ్యం నీది, రాజు నువ్వు. సమాధానం చెప్పలేదనుకో తలను తీసి కోట గుమ్మానికి వ్రేలాడదీస్తాను అన్నాడు. మరి అంత పెద్ద రాజ్యం ఊరకని రాదు కదా సార్, ఎట్లా వచ్చింది ఊరకు వచ్చింది అయింది. సరే ప్రశ్నలు ఏంటి? ఏదో తికమకబడేటువంటి ప్రశ్నలు కూడా అడగల. ఏం ప్రశ్నలు? ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యమేది? ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసమేది? ఈ ప్రపంచంలో అన్నిటికంటే నీచమైనది ఏది? 3. ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యం. ప్రశ్నలు ఏమన్నా అరవంలో ఉన్నట్టుండియా, ఆంధ్రంలో ఉన్నట్టుండియా? తెలుగే కదా. ఆయన కూడా ఆయనకు అర్థమయ్యేటట్టే అడిగాడు, తికమక ఏం చెప్పలేదు. సరే ఎవరిని అడిగినా సమాధానం. ఎవరికైనా తెలుసా ఇవి? బహుశా ఇక్కడ రాజ్యం వస్తుంది, ఇక్కడ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఆయన కూడా చెప్పేవాళ్ళతో కనపడలా. సరే తిరుగుతా అందరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరు చెప్పట్లా. కానీ ఆశ చావక ఎక్కడైనా మహానుభావులు ఉంటారేమో అని చెప్పేసి అరణ్యాల్లో కూడా వెళ్తా ఉన్నాడు. వెళ్ళాడు లోనికి వెళితే ఒక పూరి పాకలో లొట్టలు పడినటువంటి బొగ్గలతో, ముడతలు పడినటువంటి చర్మంతో, గుంతలు పడినటువంటి ఆ కనుగుండ్లతో ఒక నవాబు గారు ఎట్టన కూర్చున్నాడు. అమ్మా ఇక ఎవరో మహానుభావుడు దొరికినట్టుంటాడు రా, ఏదైనా వచ్చిద్దామనుకో అనుకుంటున్నాడు. అంతే మంత్రి గారు రాండి అన్నాడు. వాయు అసలు నేను ఎవరో చెప్పకుండానే మంత్రి నేను కనిపెట్టాడంటే నాకు ఈయన దగ్గర సమాధానం దొరుకుతుందని చెప్పి సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత
నవాబు గారు, అసలు నేను మంత్రిని మీరు ఎట్లా చెప్పారు, అసలు ఎలా తెలుసండి మీకు ఈ ఆతృత ఆగడం వల్ల? అరే నువ్వు నన్ను 3 ప్రశ్నలు అడగడానికి వచ్చావు కదా అన్నాడు. అయ్యో అసలు నువ్వు ఆ కారణ జన్ముడిలా ఉండవయ్యా, నువ్వు అసలు నవాబు గారు అసలు ఎలా తెలుసు? ఉత్సాహంతో అడుగుతున్నాడు. చెప్పాల్సిందే నవాబు గారు, అసలు ఎట్లా తెలుసు నేను మంత్రినని, ప్రశ్నలు అడగడానికే వచ్చానని. ఒరే వెర్రోడా, ఇంతకు ముందు నీ స్థానంలో మంత్రి నేనే లేరా అని చెప్పేసి అన్నాడు. ఆ పరిస్థితి వచ్చేసి ఇక్కడికి వచ్చాను, ఇంతకు ముందు నేనే లేరా అని చెప్పేసి అన్నాడు. సరే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యం ఏంటి? ఈ ప్రపంచంలో ఎవడు కాదనని సత్యం ఏమిటంటే మరణం. ఏ కులం వాడు, ఏ ప్రాంతం వాడు, ఏ మతం వాడు, ఏ భాష వాడు, పెళ్లి కొత్తగా అయిన పెళ్లి కొడుక, తల్లిదండ్రులకు ఒక్కడే ముద్దుల గారాల పుత్రుడా, అసలు వ్యాపారం కొత్తగా మొదలుపెట్టినవాడా, ఇంటర్వ్యూలో జస్ట్ పాస్ అయి బయటకు వచ్చి ఉద్యోగం వచ్చినవాడా, మరణం ఎవ్వడిని చూడదు. ఈ ప్రపంచంలో ఎవడు కాదనలేని, తిరస్కరించలేని సత్యం ఏదైనా ఉందంటే మరణం. ఈ దేశం వాడు, ఆ దేశం వాడు, ఏ వ్యత్యాసం లేదు, ఎవడైనా చచ్చిపోవాల్సిందే. ఇదిగో మా దేవుడిని నమ్ముకోండి చచ్చిపోరు అంటే ఇంక అందరూ వాళ్ళని నమ్ముకోరు. చచ్చిపోవడం గురించి ఎవడు చెప్పడు. ఎందుకు? చావు తప్పదు, మరణం తథ్యం. సంతోషపడుతున్నాడమ్మా, ఒకటి వచ్చేసింది. మరి రెండోది ఏంటిది? ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసం నీ జీవితం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసం ఏంటే జీవితం మొత్తం నీది అనిపిస్తుంది. ఎవడ్రా నాకు చెప్పకుండా ఈ పని ఎందుకు చేశారు, నా అనుమతి లేకుండా ఇలా ఎందుకు వ్యవహరించారు, నిన్ను చూస్తే గడగడ, నీ మాటే వేదం, నీకు ఎదురు తిరిగేటువంటి వాడే లేడు. కానీ నువ్వు పోయిన తర్వాత నీ జేబులో ఉన్న రూపాయితో సహా తీసి వాళ్ళు లెక్కలు చూసుకుంటూ ఉంటారు. పోయినోడు ఎటు పోయాడ్రా, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడో చెప్పి చేస్తే బాగుండు, నోట్లు ఎక్కడుండి బీరువాల కింద పెట్టాడో, పరుపుల కింద పెట్టాడో, వాటన్నింటినీ చూసుకోవడంలో వీళ్ళు ఇవ్వకరం అయి ఉంటారు. అప్పుడు దాకా నీదే పెత్తనం. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ జీవితం మొత్తం ఏదైతే టోటల్గా నా అన్నావో అది మొత్తం వేరే వాళ్ళది అయిపోతుంది. రాజులు అనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కోటలు నిర్మించారయ్యా, బంగారు పొదుతో నిర్మించుకున్నారు మహళ్ళు, మాటే వేదం, ఎదురే లేదు, ఎదురు తిరిగితే క్షణాల్లో చిరచ్ఛేదనం. మరి ఆ రాజులు ఏమైపోయారు, వారి రాజ్యాలు ఏమైపోయాయి, శిథిలమైపోయి ఉన్నాయి. ఎందరి చరిత్రలు, రాజుల చరిత్రలు చూడండి, వాళ్ళ వైభవాలు ఏమైపోయాయి. నాది నా మాటే వేదం. ఈరోజు కూడా మనం చూస్తున్న ప్రపంచ పటల మీద నెత్తుటి మరకలను రుద్దుతూ ఉన్నారు. ఏమైపోయారు వాళ్ళు? జీవితం ఉన్నంత వాటికి, తర్వాత మొత్తం నిన్ను సూర్యుడు ఆగడు, చంద్రుడు రావడం మానడు, రాత్రి ఆగదు, పగలు ఆగదు, నీ జీవితం సమాప్తం. ఈ జీవితం ఒక మోసం. అవును కదా? చచ్చిపోగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, 3 స్నేహితులు ఉన్నారు. చనిపోగానే మొదటి స్నేహితుడు నీ నుంచి దూరం అయిపోతాడు. ఎవడి అంటే ఫస్ట్ వాడే, డబ్బు, నగ, నట్రా. ఫోన్ కూడా మా వాడు ఎప్పుడు 24 గంటలు ఆన్లైన్లో ఉంటాడండి, ఫోన్ లేకుండా బయటికి వెళ్ళడు, ఇంట్లో నిద్రపోయేటప్పుడు కూడా ఆన్లైన్లో ఉంటాడు, ఎప్పుడైనా రెస్పాండ్ అవుతాడు. చచ్చిపోయిన తర్వాత ఆ ఫోన్ కూడా నీతో పాటేరు. వాళ్ళు ఏం చేస్తారు, సిమ్ కూడా మార్చరు. ఎందుకంటే ఆధార్ కార్డు ఇచ్చి మార్చుకో. ఎందుకంటే గ్యాస్ కనెక్షన్ అదే, బ్యాంక్ అకౌంట్కి అదే కనెక్షన్ ఉంది, మెసేజ్కి లింక్ పెట్టింది అదే ఫోన్ నెంబర్, కాబట్టి జస్ట్ ఆధార్ చేంజ్ మార్చుకుంటారు. ఏంటయ్యా, నువ్వు బ్యాంక్ అకౌంట్ తీసేటప్పుడే బ్యాంక్ మేనేజర్ అడుగుతాడు, అబ్బాయి నామినీ ఎవరి పేరు రాయాలి? ఎందుకు? వాళ్ళని పిలిచి ఏదైనా సత్కారం చేయడానికో లేదా కిరీటం పెట్టడానికో కాదు. నువ్వు చచ్చిపోతే తర్వాత ఎవడికి ఇవ్వాలి, ముందు నువ్వు బతికుండగానే నామినీ రాపించుకునేది. అందుకే మరి ఏంటి నీ జీవితం? దేనికోసం నువ్వు ప్రాకులాడుతా ఉంది? ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసం జీవితం. 3, అసలు మంత్రి గారికి అసలు ఇంక మొత్తం గాలిలో ఎగుతున్నాడు. 2 ప్రశ్నలు వచ్చేసి 3 జీవితం, రాజ్యం నాదే, రాజు నాదే అనుకుంటున్నాడు. ఆయన చెప్పలా. అదేంది నవాబు గారు, 3 ఉండే కదా, 2 చెప్పింది, మరి 3ది ఎందుకు చెప్పన్నాడు? 3ది ఏమిటి నాయన, చెప్పాలంటే చెప్పినట్టు వినాలన్నాడు. అసలు నవాబు నీకు ఏది కావాలంటే అది రాసిస్తా, రాజ్యం నాదయ్యా నవాబు, నీకేం కావాలో చెప్పు. వాడికి ఏం అవసరం, ఇప్పుడు ఎక్కడో అడవిలో ఉండేవాడికి గుడ్డ లేకుండా సొట్టలు పట్టినటువంటి బొగ్గలో మడతలు పడిన శరీరం, అతనికి ఏ ధనరాశులు కావాలి, ఏదైనా చేస్తాను చెప్పు, నీకేం కావాలో చెప్పన్నాడు. నేను చెప్పింది వినాలన్నాడు. ఏందో చెప్పండి. నేను ఆ గుడిసె ముందు ఒక గజ్జి కుక్క ముందు పాల పాత్ర ఒకటి మూత పెట్టుంటే ఆ పాలు గతుకుతా ఉంది. నేను సమాధానం చెప్పాలంటే ఆ పాలను నువ్వు తాగాలన్నాడు. మహాసామ్రాజ్యానికి తిరుగులేని మంత్రిని అన్న సంగతిని కూడా మరిచి సిద్ధే కదని గడగడగడగడ తాగేశాడు. నవాబు నవ్వడం మొదలుపెట్టాడు. రౌతున్నాడు. ఈయనకి తాగాను కదా, చెప్పాను కదండి, సమాధానం చెప్పమంటున్నాడు. నవ్వుతానే ఉండాడు. ఈయన అడుగుతానే ఉండాడు. నవాబు గారు మీరు మాట తప్పారన్నాడు.
ఏంటి మీరు చెబుతానన్నారు కదా పాలు తాగితే, మరి చెప్పలేదు. ఎక్కడ పిచ్చివాడా? సమాధానం వచ్చింది. ఒక మహాదేశానికి నువ్వు మహామంత్రివై ఉండి ఒక గజ్జ కుక్క గతికినటువంటి పాలను కూడా గతికావంటే ఇంతకంటే నీచమేముంది? లాలూచి, ఆ పదవిని పొందాలన్న లాలూచి. ఆ క్షణంలో ఆలోచన మొదలుపెట్టాడు. నిజమే, వైభవోపేతమైనటువంటి రాజ్యానికి మహామంత్రినైన నేను ఒక గజ్జి కుక్క గతికినటువంటి పాలను తాకటం అని చెప్పేసి హృదయం భారమెక్కింది. భారమైనటువంటి అడుగులతో వెళుతూ ఉన్నాడు. మార్గ మధ్యంలోనే చచ్చిపోయాడు. ఇప్పుడు కావాల్సింది రాజ్యం 6 కొలతల గొయ్య. ఏం తీసుకెళ్ళి ఊరి బయట 6 కొలతల గొయ్యలో పూడ్చిపెట్టారు. పెద్ద పెద్ద ఆకాశాన్ని ఆర్మీలు నిర్మించుకుంటున్నావు సార్. ప్రళయం దాకా బొబ్బవలసింది ఆ సమాధిలో. మరి ఏది నీ జీవిత పరమార్థం? లక్ష్యం ఏంటి? డబ్బులు సంపాదించాలనా? పదవులు అలంకరించాలనా? లేదు భూములు కొని భూస్వాములు అవ్వాలనా? పెద్ద పెద్ద భవంతులు నిర్మించాలనా? చెప్పుకున్నాం కదా, మేధావులు అనుకున్న వాళ్ళే మట్టిలో పోతే మనం ఎంత? మరి మానవుడా, నీ జీవిత పరమార్థం ఏంటి? మానవుడా, నువ్వు లేనప్పుడు నీ తల్లి గర్భంలో నీ బొమ్మను చెక్కాడే ఆ స్వామిని గుర్తించు. అలాంటి సాయిబుల్ దేవుడో మసీదులో ఉండే దేవుడో కాదు సార్. జెండానో, దర్గానో, పీరో, వలినో, బాబానో, 786 అర్ధచంద్రుడో, నక్షత్రమో కాదు. నీ తల్లి గర్భంలో నీకేమీ తెలియనప్పుడు నీ బొమ్మను చెక్కాడు. వినటానికి చెవులిచ్చాడు, చూసే కళ్ళిచ్చాడు, ఆలోచించేటువంటి మేధస్సు ఇచ్చాడు. కానీ ఎప్పుడైనా నువ్వు కృతజ్ఞతలు తెలిపావా ఆయనకి? ఎవరి దగ్గరైనా సరే జస్ట్ సార్ కొంచెం పెన్ ఏంటి సార్ అని చెప్పేసి పెన్ను తీసుకుని నెంబర్ వేసుకుని పేరు రాసుకోగానే తిరిగి ఇచ్చేటప్పుడు ఏం చూద్దాం సార్? చెప్పండి. థ్యాంక్స్. నెంబర్ వేసుకోవడానికి పెన్ను ఇచ్చినోడికి ట్యాంక్స్ చెప్పామే, రాసే చెయ్యిచ్చినోడికి ఎప్పుడైనా ట్యాంక్స్ చెప్పామా సార్? జ్ఞానంతో ఆలోచించండి. నేను కులం దేవుడి గురించి చెప్పడం లేదు. అసలు ఒక వీరి బిందుతో నిన్ను తయారు చేశాడే. మానవుడా, నీ తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? ఆ వీరి బిందువును మేము నెత్తుటి ముద్దలుగా చెయ్యలేదా? నెత్తుటి ముద్దలను శరీర అవయవాలుగా రూపొందించలేదా? నీ చేతిని నువ్వు తయారు చేసుకున్నావా? నీ గుండె నువ్వు తయారు చేసుకున్నావా? నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే 19వ రోజు నుంచే కొట్టుకోవడం ప్రారంభమవుతుంది సార్. గుండె ప్రతిరోజు కొన్ని వందల లీటర్లను పంపింగ్ చేస్తుంది. ఏ క్షణం ఆగిపోతే ఆ క్షణం మోసుకొని పోవటమే. ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, మూత్రపిండాలు పనిచేస్తున్నాయి, కేంద్ర నాడీ మండల వ్యవస్థ, కన్ను లోపల నల్లటి గుడ్డు, లోన రెటీనా, చెవి, లోన కర్ణబేరి. ఒక వీరి బిందుకు ఎవడు చెప్పాడు సార్ ఈ విధంగా ఇంత అందమైనటువంటి ఆకృతిగా డిజైన్ కావాలని? నవమాసాలు మోసేటువంటి తల్లికి కూడా తెలియదు సార్. నా గర్భంలో పెరుగుతున్నటువంటి నా బిడ్డ ఎలాంటి వాడు పుడతాడు? ఎర్రవాడా, నల్లవాడా, మంచివాడా, చెడ్డవాడా, జేబు దొంగ అవుతాడా, ప్రపంచ మేధావి అవుతాడా? నీకేమీ తెలియనప్పుడే నిన్ను తయారు చేసినటువంటి నన్ను గుర్తించు అంటున్నాడు ఆకాశాల స్వామి. ఎంత అద్భుతంగా తయారు చేసుకున్నాడు నిన్ను. అద్దం ముందు నుంచి 36 సార్లు పౌడర్ రాసుకోవటం, క్రాపు దుక్కోవటం. ఈ మధ్య క్రాపులు చూశారండి, అస్తగ్ఫిరల్లా. ఇదివరకు లేవు. ఒక 15-20 సంవత్సరాల ముందు అయితే ఇలాంటి క్రాపులు లేవు. ఇక్కడికి ఈతలు, అక్కడికి ఈతలు, వెనకుండదు, ముందుండదు, ఇక్కడ మటుకి జస్ట్ అలా పెట్టేస్తున్నారు. ఎవడు ఎవడిని అనుసరిస్తాడో వాడు వాడితో పాటే లెగుస్తాడు ప్రళయ దినం రోజున అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సరే, అంతగా చూస్తున్నావు కదా, ఎవరు అంత అందంగా తయారు చేశారు? యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం. ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? సూరతుల్ ఇన్ఫితార్ సూర నెంబర్ 82 వాక్యం నెంబర్ 6. నడినెత్తి నుంచి అరికాలి బటికి నకసిక పర్యాంతం నేనే నిన్ను తీర్చిదిద్దాను. కళ్ళు ఎక్కడుండాలి? కళ్ళ మధ్యలో కోటేరు లాంటి ముక్కు ఎక్కడుండాలి? ముక్కు కింద పెదాలు ఎక్కడుండాలి? ఆ పెదవుల మధ్య ఆడే నాలుక ఎక్కడుండాలి? నోట్లో ఎన్ని దంతాలు ఉండాలి? సార్ ఒకసారి చూడండి, నాలుగు ఉంది కదా, ఇది మాంసమే. చేతి విన్నది ఇది కూడా మాంసమే, తోలే. ఇది తోలే, ఇది తోలే. ఇక్కడ బెల్లం పెట్టండి తెలిసిద్దా? కారం పెట్టండి తెలిసిద్దా? నోట్లో అబ్బో ఏముందబ్బాయి మామిడికాయ చాలా బాగుందండి, కారం పెట్టు, అబ్బో మంట పడుతుందరా నాయన, ఏం మిరగాయలు రా ఈ గుంటూరు, చాలా మిర్చి ఘాటండి అంటారు. మరి ఇది మాంసమే, ఇది మాంసమే. ఎవడు చెప్పాడు వీరి బిందుకి ఇలా రుచులు తెలిసే నాలుక ఉండాలి? ఏ రోజైనా జ్ఞానంతో ఆలోచించావా? ఏ క్షణమైన నీ జీవిత పరమార్థాన్ని గురించి గుర్తించావా? చూడండి, క్రాప్ 2 నెలలకు ఒకసారి చేయించుకుంటాం. క్రాప్ పెరిగిందనుకో చేయించుకో, ఏమిరా బాబు దెయ్యంలాగా ఉండవు, క్రాప్ చేయించుకోవచ్చుగా అంటాం.
గడ్డం కూడా చేసుకుంటారు, సాధారణంగా గడ్డం తీసుకుంటా ఉంటారు. మరి పైన ఉన్న ఎంటుకలు కింద ఉన్న ఎంటుకలు 2 మీసాలు కూడా పెరుగుతాయి. కను రెప్పలు కానీ కను బొమ్మలు కానీ ఎలా పెరుగుతున్నాయని సైజును బట్టి డిజైన్ చేస్తూ వస్తున్నాయి. మానవుడా, నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్తను గుర్తించు. సాయిబుల్ దేవుడు కాదండి అల్లా అంటే. ఖురాన్లో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 శ్లోకాలు ఉన్నాయి. ఒక్క చోట కూడా ఈయన సాయిబుల్ దేవుడు అని ఖురాన్లో లేదు. కానీ ఈరోజు ఖురాన్ గ్రంథాన్ని ప్రజలకు నేర్పిస్తున్నారా, ప్రజలకు తెలియజేస్తున్నారా? ఇది ఉర్దూలో చెప్పాను, సాయిబులు వాళ్ళకు వాలేదో వాళ్ళు చేసుకుంటారు, బాగా ఇట్ట నరిచారు అనుకో, అమ్మ మొత్తానికి వీళ్ళు మన గురించి చెప్పుకుంటారు వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు తెలియదు కదా భాష. మరి సత్య సందేశం ఎవరికి అర్థం కావాలి, ఎలా అర్థం కావాలి? మేము ప్రవక్తలను పంపినప్పుడు మా ప్రవక్తలు ప్రజల భాషలో మాట్లాడతారు. మొన్న కడపలో జిల్లాలో ఎర్రబెల్లి గ్రామంలో తెలుగులో మాట్లాడారని చెప్పేసి వీడు వజు ఇరిగిపోయిన తప్ప వజు చేసుకున్నామంటున్నారు. మళ్ళీ అస్తగ్ఫిరుల్లాహ్. అసలు ముస్లింల భాష అంటే ఉర్దూని ఎక్కడుంది? అసలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉర్దూ మాట్లాడలేదు, ఆయనకు ఉర్దూ తెలియదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని ఉర్దూలో అవతరింపజేయలేదు. సత్య సందేశం ఎలా తెలుస్తుంది సార్? ఎందరో ఆ విధంగా ప్రాణాలు విడుస్తున్నారే, సమాధిలోనికి వెళ్ళిపోతున్నారే. కనీసం అల్లా అంటే తెలియదు, కలిమా అంటే తెలియదు, ఖురాన్ అంటే ఎందుకు తెలియదు. ఈరోజు మీడియా చూపించే విధంగా ముస్లింలు అంటే టెర్రరిస్టులు, ఇస్లాం అంటే తీవ్రవాదం, అదే వారి నరాల్లో జీర్ణించుకుని పోతుంది. చెప్పే బాధ్యత ఎవరిది? వివరించేటువంటి బాధ్యత ఎవరిది? సోదరులారా, మనం పెంచిన గడ్డాల వల్ల, వేసుకున్నటువంటి లాల్చీల వల్ల రాదు. ఎవరైతే ప్రజలను అల్లా వైపునకు పిలుస్తాడో, అంటే సృష్టికర్త వైపు, మానవులారా మనందరి దైవం ఒక్కడేనయ్యా, ఆయన వైపే రండి అని స్వయాన సత్కార్యాలు చేస్తాడో, నమాజులు ఆచరించడం, ఉపవాసాలను పాటించడం, పేదలకు దాన ధర్మాలు చేయడం, వితంతు స్త్రీలకు, అనాథ బిడ్డలకు, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడం, వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వడం, దారిలో అడ్డంగా ఉన్నటువంటి ముళ్ళును గాజు పెంకులను తొలగించడం, తెలిసినా తెలియకపోయినా చిరుమొహంతో పలకరించడం, సత్కార్యాలంటే ఇవి. మనం పూసుకునే అత్తరను వేసుకునే డ్రెస్ కాదు సత్కార్యం అంటే. దీందార్ అంటే ఈ డ్రెస్ అనుకుంటున్నారు, కాదు సోదరులారా, పరిపూర్ణమైనటువంటి జీవన విధానం. మరి మానవుడా, నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసినటువంటి ఆ స్వామిని నువ్వు గుర్తించావా? అపురూపంగా తయారు చేశాడే, జస్ట్ ఒక్క స్ట్రోక్ అలా వచ్చింది సార్, అంతే పట్టేసి పిండేసినట్టుంటుంది. అడుగుగోడేలో 108కి ఫోన్ చేయటమే, అబ్బాయి బ్లాక్ అయిపోయింది, 2 వాల్స్ ఆల్రెడీ బ్లాక్ అయిపోయాయి, వేయించుకుంటే స్టంట్, ఏదైనా 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ బైపాసే. ఎవడు చెప్పాడు? గుండెకి ఆ విధంగా కావాలని ఎవడు చెప్పాడు? అదే స్మోకర్స్ డ్రింకర్స్ అనుకోండి, డైరెక్ట్ వాళ్ళకి మళ్ళీ హెచ్చరికలు ఏమి జారీ చేయబడవు. మరి ఎవడు గుండె పుట్టిన కాడి నుంచి పంపింగ్ చేస్తా ఉంది, అమ్మో నా గుండె ఆడకపోతే నేను చచ్చిపోతానని చెప్పి నువ్వేమైనా చెప్పావా? దానికి ఆడమ్మా ఆడని చెప్పేసి నువ్వేమైనా చెప్పావా? ఎవడు వాడిస్తున్నాడు దాన్ని? చూడండి, మనం అన్నం తినేటప్పుడు మామూలుగా ఏం జరిగిద్దంటే ఆహార వాహికలోంచి డైరెక్ట్గా జీర్ణ వ్యవస్థకి వెళ్ళే విధంగా పైపు ఉంటుంది. ఈ మధ్యలో ఊపిరితిత్తుల మీద నుంచి వచ్చేటువంటి ఒకటి ఉంటుంది అనమాట. దీన్ని ఆంతర్మూలం దగ్గర నుంచి ఆ ఊపిరితిత్తు ఒక పైపు ఇలా వచ్చి ఆహార వాహిక పక్కనే ఉంటుంది. నువ్వు అన్నం తింటున్నాను అని అనుకున్నాను, జస్ట్ ఇమేజ్ అలా చేసావు, ఆకలి అవుతుంది అనుకోగానే ఊపిరితిత్తులు వచ్చిన పైపు ఉంది, దాని మీద ఒక లిడ్ ఉంటుంది, అది మూతపడిపోద్ది. మూతపడిపోయి డైరెక్ట్గా ఆహార వాహిక నుంచి నేరుగా వెళ్ళిపోద్ది. ఈడు లేజర్ కానీ అన్నం తినేటప్పుడు కూడా బిస్మిల్లా చెప్పడగా ఈ ఫోన్ చూసుకోవడం, ఆ టీవీ చూసుకోవడం, ఆ రాజకీయ విషయాలు మాట్లాడుకోవడం, ఆ ఊపిరితిత్తుల మీద ఉన్నటువంటి ఆ లిడ్ ఏంటంటే ఓపెన్ అయింది. ఒక్కసారి ఆ మెతుకు పైపు ద్వారా పోవాల్సింది ఆ ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయింది. ఒక్కసారిగా హై ప్రెషర్ ఉంటుంది, ఒక్కసారి కొడితే నశాలానికి తగిలిద్ది. ఎందుకో తెలుసా? ఆహారం మెతుకే కనుక ఊపిరితిత్తులో వెళితే ఒక్కరోజు కూడా బతకడు, మనిషి చచ్చిపోతాడు. మరి ఎవడు చెప్పాడు సార్ ఈ విధంగా ఇన్ని క్రియలు జరగమని? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 96లో నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఏమైంది అని జస్ట్ ఒక ఇమాజిన్ చేయండి. వితిన్ సెకండ్స్లో నీ మెదడు అక్కడికి వెళ్ళిపోద్ది. ఎట్లా చేశాడండి సెట్టింగ్? మానవుడా, నీ జీవిత పరమార్థాన్ని గుర్తిస్తున్నావా? లేదులేండి ఏదో అలా వెళ్తున్నాము వస్తున్నాము, మా ఆచారాలు మా సిద్ధాంతాలు ఏంటి? నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్తను ఓ మానవుడా గుర్తించు. ఇదే జీవిత పరమార్థం. తాత్కాలికమైనటువంటి జీవితం సార్. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మనం జ్ఞానంతో ఆలోచించకపోవడం వల్ల, క్షణభంగురమైనటువంటి జీవితం గురించి పాకులాడటం వల్ల
అన్యాయంగా ఎంతమంది ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. అనేక రకాలైనటువంటి దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు. కరోనా వస్తే మొన్న టపా 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 ఫోన్ వచ్చిందంటే పైకి పోయాడు అనుకోవటమే. వీధికి 10 శవాల కాడికి రాలిపోయాయి. కోటీశ్వరులు ₹1,00,000 పెట్టి ఇంజక్షన్ చేసుకున్నామన్నారే, వాళ్ళు చచ్చిపోయారు. రోడ్లంపట తిరిగేటువంటి వాళ్ళు, పెట్లు కొట్టేవాళ్ళు, పేకలు అమ్ముకునేవాళ్ళు, ఎవడు చచ్చిపోవాలా ఇంచుమించుగా. మరి డబ్బులేం కాపాడిని? జీవిత లక్ష్యం ఏమిటంటే ఇక్కడేదో నువ్వు సాధించావన్నది కాదు, శాశ్వతమైనటువంటి జీవితం ఒకటి ఉంది. ఖాఫ్ వల్ ఖురానిల్ మజీద్ బల్ అజిబు అన్ జాఅహుం మున్జిరుం మిన్హుమ్ ఫకాలల్ కాఫిరూన హాదా షైఉన్ నదీబ్ ఐదా మిత్నా వ కున్నా తురాబా జాలిక రజ్వుం బయీద్. ఖాఫ్ పవిత్రమైనటువంటి ఖురాను సాక్షిగా ఏమిటి? మనలోని ఒక్కడే మనకి ఈ విధంగా చెప్పడం. ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తుంటే ఈయనేందయ్యా కొత్తగా వచ్చి కాదంటాడు, దేవుడు ఒక్కడేనంటాడు, మానవులందరూ సమానం అంటున్నాడు, తీర్పు దినముందంటున్నాడు, అంటరాని తన అస్పృశ్యతలు లేవంటున్నాడు, న్యాయంగా వ్యవహరించమంటున్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని గడపమంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? చచ్చిపోయిన తర్వాత మళ్ళీ లేపుతారంట. ఇది ఎంత శోధ్యంగా ఉంది! ఏమిటి మానవుడు? మేము అతన్ని వీర్య బిందుతో పుట్టించిన విషయాన్ని అతను చూడడం లేదా? పైగా ఈరోజు అతడు తగులు మారయ్యాడు. ఎండ ఎక్కువైపోయినా దేవుడిని తిడుతున్నారు, వాన ఎక్కువ కురిసినా దేవుడిని తిడతారు. ఏంది అస్తగ్ఫిరుల్లా నౌజుబిల్లా మిన్ జాలిక్, దేవుడు చావా ఏం తింటాడ నౌజుబిల్లా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హదీస్ కుదుసిలో అంటున్నారు, కాలాన్ని నేనే, కాల చక్రాన్ని తిప్పేవాడిని నేనే, ఎవడు కాలాన్ని దూషించినా ఆయన్ని దూషించినట్టే అన్నాడు. కానీ మనిషి అంటున్నాడు, మానవుడు దేవునికే పోలికలు కల్పిస్తున్నాడు. అసలు మనమెవరో మనకు తెలియదు, మన పుట్టుకేంటో మనకు తెలియదు. తండ్రి, మా డాడీ మన స్కూల్లో జరిపించేటప్పుడు హెడ్ మాస్టర్ దగ్గర చెప్తాడు, డేట్ ఆఫ్ బర్త్ ఎంత అండి? ఫలానా ఫలానా ఫలానా. అప్పుడు తెలుసు మనకి డేట్ ఆఫ్ బర్త్. చిన్నప్పుడు 1వ సంవత్సరం ఒక కొవ్వొత్తి పెట్టి ఊదిస్తారు, అప్పుడు కూడా తెలియదు, ఊతాడంతే. ఎప్పుడంటే ఊహ తెలిసిన తర్వాతే మన పెద్దలు మన డేట్ ఆఫ్ బర్త్ చెబితే తప్ప మన పుట్టుకే మనకు తెలియకపోతే దేవుడే ఎలా పుట్టిస్తావు? దేవుడిని పుట్టుకునే నువ్వు ఎలా కాదనగలుగుతావు? తన పుట్టుకును మర్చిపోతున్నాడు. అసలు నేను మట్టిలో మట్టి అయిపోయిన తర్వాత, నా శరీరం అస్థిపంజరాలుగా మారిపోయిన తర్వాత, నన్ను బండి మట్టి మీద పూడ్చిపెట్టిన తర్వాత, బండి కట్టెలతో కాల్చివేసిన తర్వాత ఎవడు నన్ను తిరిగి మళ్ళీ బ్రతికిస్తాడు? సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఏ సృష్టికర్త అయితే మొదట ఎముకలే లేనప్పుడు నీ ఎముకలను సృష్టించాడు. కుల్ యుహ్యి అల్లది అన్షహా వల మర్రతిన్. వీరి బిందువులో ఎముకలు లేవు. తండ్రి నుంచి వెలువడినటువంటి శుక్రకణము, తల్లి అండాశయం నుండి వెలువడినటువంటి అండము రెండూ కలిసి ఏకకణజీవిగా మారి, ఏకకణజీవి కోటాను కోట్ల జీవకణాల సముదాయంగా మారి పిండంగా మారిన తర్వాత ఆ వీరి బిందువు నెత్తుడి ముద్దగా మారింది, నెత్తుడి ముద్దే మాంసపు కండగా మారింది, ఆ కండే ఎముకగా మారింది, ఎముక పైన మళ్ళీ చర్మాన్ని తొడిగాడు. అసలు ఎముకలే లేనప్పుడు ఎముకలను ఎవడు సృష్టించాడో? నువ్వు మట్టిలో మట్టి అయిపోయినా, నీవు అడవుల్లో క్రూర మృగాలు నిన్ను కండలుగా చీల్చి వేటాడి తినేసినా, సముద్రాల్లో చేపలు నిన్ను మింగేసినా, నువ్వు కంటికి కనపడకుండా పోయినా, కుల్కూను హిజారతన్న హదీద్, నువ్వు రాయిగా మారిపోయినా, ఇనుముగా మారిపోయినా, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నేను లేపుతాను, లెక్క అడుగుతాను అన్నాడు. నీకు ఇచ్చినటువంటి జీవితాల గురించి, అయ్యా నేను 60 సంవత్సరాలు నీకు ఇచ్చాను, 70 సంవత్సరాలు నీకు ఇచ్చాను, లోకంలోకి పంపించాను, ఇల్లు ఇచ్చాను, ఇల్లాలనిచ్చాను, పిల్లల్నిచ్చాను, ఏ రోజైనా నువ్వు నన్ను గుర్తించావా? దేవా, నా కళ్ళు ఇప్పుడు బాగా కనపడుతున్నాయ్యా, నా చెవులు బాగా వినపడుతున్నాయి, నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది దేవా, లోకంలోనికి తిరిగి పంపించు, నీ ఒక్కడివి అన్న సంగతి నాకు అర్థమయ్యింది, స్వర్గ నరకాలు నిజం, తీర్పు దినం సత్యం, దేవా ఒక్కసారి లోకంలోనికి పంపించు. ఇప్పుడు జ్యోతి ఎవడు చూశాడు అబ్బాయి? ఎవడన్నా ఒక్కడన్నా చూశాడా? ఎవరన్నా సమాధిలో శిక్షలుండి లేకపోతే నరకం ఉంది ఎవడన్నా చూశాడా? నువ్వు లేదు 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 అన్న నరకం ఇదే అనుభవించు ఆ రోజున అనడం జరుగుతుంది. యౌమ తకూను సమావు కల్ముహ్లి వ తకూను అల్జిబాలు కల్లిహ్ని వలా యస్లు అమీమున్ హమీమా యుబస్సరూనహుం యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తది మిన్ అదాబ్. ఆ రోజున ఆకాశం కరిగిన వెండి మాదిరిగా అయిపోతుంది, పర్వతాలు ఏకరు దూది పింజల వలె ఎగిరిపోతాయి,
స్నేహితులు కలుసుకున్నప్పటికీ పట్టించుకోరు, పలకరించుకోరు, పరామర్శించుకోరు. యవద్దుల ముజ్రిమ్ లవ్ యఫ్తది మిన్ నదాబ్ యౌమైదిన్ బిబని. ఆ రోజున దుర్మార్గుడు, దోషి, ఈ తాగుబోతు, వ్యభిచారి, అంతకుడు, దౌర్జన్యపరుడు అంటాడు, దేవా ఈ శిక్ష నుండి నన్ను కాపాడటానికి బదులుగా నా పిల్లలందరినీ నరకోలేయి. వసాహిబతివాకి, పోనీ అల్లా నా భార్యను కూడా వేసేయి, నన్ను కాపాడు. నా అన్నదమ్ములేసేయి, నన్ను కాపాడు. వఫసీలతి ఇల్లతి తువి వమన్ ఫిల్ అర్ది జమియా, భూమండలంలో ఉన్న వాళ్ళందరినీ వేసేయల్లా, నన్ను కాపాడు. ఎందుకు? అక్కడికి పోయిన తర్వాత అది కనపడుద్ది. అది చూసినప్పుడు వేదన ఇలా ఉంటుంది, కానీ ఇప్పుడు కనపడటం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ప్రతిదానికి దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. అక్కడికి వెళితేనే అది అర్థమవుతుంది, అప్పటిదాకా అది అర్థం కాదు. సాయంకాలపు ఎర్రని కాంతి తోడు అదే సూర్యుని మిట్ట మధ్యాహ్నం చూడాలంటే కళ్ళన్నీ ఆడిపోతాయి, కళ్ళలోంచి నీళ్లు కారుతాయి. అదే సూర్యుడు అస్తమించేటప్పుడు ప్రపంచానికి, ఆకాశానికి అలంకరించాడా అన్నట్టుగా అందంగా ఉంటుంది. మధ్యాహ్నం కనపడనటువంటి సూర్యుడిని సాయంత్రం కనపడేటట్టు చేశాడు. పగులు కనబడేటువంటి ఈ ప్రపంచం రాత్రి అవగానే కనబడకుండా పోతుంది. లైట్ లేకపోతే తడుముకోవడమే. కరెంటు పోయింది అనుకుంటే హఠాత్తుగా ఫోన్ ఎక్కడుందబ్బా, నాది కనపడతలేదు, చూడైనా స్పెడ్స్ ఎక్కడుంది. చీకటైతే కంటికి కనపడదు, పగులు కనపడ్డ ప్రపంచం రాత్రి కనపడదు. వల్కమర్ ఇది తస్సక్, అమావాస్య నాడు కనపడినటువంటి చంద్రుణ్ణి పున్నమి నాటి నిండు చంద్రుడిగా చూయించాడు. మానవుడా, అలానే నీవు క్రమేణా ఒక దశ నుండి మరో దశకు వెళుతున్నావు. తల్లి గర్భం నుండి భూమి మీదకి ట్రాన్స్ఫర్, భూమి మీదకి వచ్చిన తర్వాత బాల్యం నుండి యవ్వనానికి, కౌమారానికి ట్రాన్స్ఫర్, కౌమారం నుండి యవ్వనానికి ట్రాన్స్ఫర్, యవ్వనం నుండి వృద్ధాప్యానికి ట్రాన్స్ఫర్, వృద్ధాప్యం నుండి మరణానికి ట్రాన్స్ఫర్, మరణం నుండి సమాధికి ట్రాన్స్ఫర్, సమాధి నుండి ఆకృతికి ట్రాన్స్ఫర్, ఆకృతి నుండి శాశ్వత స్వర్గ నరకాలకు ఫైనల్ ట్రాన్స్ఫర్. మారుతున్నావు. నువ్వు నమ్మిన నమ్మకపోయినా మొన్నటిదాకా బొగ్గులు బాగా ఊరిండి లొట్లు పడిపోయినాయి, పొళ్ళు 1-2 ఊడిపోతా ఉన్నాయి, బీపీలు షుగర్లు అటాక్ అయినాయి. అబ్బో మన వల్ల కదండి, మోకాళ్ళు ఇప్పుడు కుర్చీ ఒకటి ఏంటయ్యా, నేను మట్టికి వంగలేనని చెప్పేసి మసీదులోకి రాగానే కుర్చీ చేయించుకుంటాం. మోకాళ్ళ నొప్పులు, మొన్నటిదాకా నల్లగా నిగనిలాడే ఎంటుకలు ఇప్పుడు తెల్లబడిపోతున్నాయి. నువ్వు ఎంత రంగేసుకున్నా ఆగదు. వారం రోజులు కాగానే కింద నుంచి తెల్లగా వస్తా ఉంటే ఉండానో హో అని చెప్పేసి, లోన నీకు అట్ట కాదనుకో, అసలు లేకుండా అంటే బుర్ర బలగొట్టి లోన తారు వేసుకో, ఏమైనా నల్లగా వస్తాయి, అయితే వల్ల కాదు. అంటే నువ్వు మారిపోతున్నావు. నమ్మిన ఇది ఫలానా కులం వాళ్ళు అట్లా ముసలు కావట్లేదండి అని ఏమి లేదు. కులం, మతం, గోత్రం ఏమీ లేదు. ఎవడైనా సరే దశ లతర కబున్న తొబకన్న తొబక్, నువ్వు మారుతున్నావు. వాస్తవం. దేవుడికి దగ్గరికి నువ్వు వెళ్ళటం ఖాయం. మరి ఏంటి? మరి ఆ సృష్టికర్తను గుర్తించావా? అల్లా ఎవరు? అల్లాహుల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మ ఇస్తవా అలల్ అర్ష్ మా లకుమ్ మిన్ దూనిహి మిన్ వలియ్యిన్ వలా షఫీయ్యిన్ ఫలా తతజక్కరూన్. 32వ అధ్యాయం 4వ వాక్యం. అల్లాహుల్లదీ, అల్లాంటి ఆయనే, ఖలక సమావాతి వల్ అర్ద్, ఎవరైతే ఆకాశాన్ని, ఈ భూమిని సృష్టించాడో, వీటి మధ్యలో ఉన్న సమస్త వస్తుజాలాన్ని 6 రోజుల్లో సృష్టించాడో, ఆ సృష్టికర్త పేరు ఖురాన్ అంటుంది అల్లాహ్. బిగైరి అమదిన్ తరౌనహా, ఆకాశాన్ని ఏ ఆధారాలు లేకుండా నిలబెట్టాడు. ఒక చిన్న టెంట్ వేయాలంటే 4 బొంగులు కావాలి, 4 మేకులు కావాలి, 4 తాళ్ళు కావాలి. గట్టి గాలి తోలింది అనుకోండి, ఇందాక ఫోన్ చేశారన్నారు మసీదులో ఉన్నప్పుడు, ఏమంటే గాలి తోలుతుంది అక్కడ లేచిపోతుంది అని చెప్పేసి. మరి గట్టి గాలి తోలినా కానీ కూలిపోతుంది, గట్టి వర్షం కురిసినా కానీ మునిగిపోతా ఉంది. దైవం ఆకాశాలను, అయ్యా ఒకసారి ఆకాశం వైపు చూడండి సార్, ఆకాశం వైపు. ఫోన్ చూసుకోమంటే 24 గంటలు చూసుకుంటా కళ్ళు పోతాయి. పోలేదనుకుంటున్నారేమో, పోతాయి, తర్వాత నిదానంగానైనా పోతాయి. కానీ దైవం అంటున్నాడు ఆకాశాన్ని చూడండి. నీ చూపులు అలచిపోయి సొలసిపోయి కిందికి దిగాల్సిందే తప్ప ఎవడు కూడా చెప్పలేడు. ఏమండి ఆకాశంలో ఆ సొక్క అక్కడ ఉండకుండా కొంచెం నక్షత్రం జస్ట్ కొంచెం ఈశాన్యంలో జరిగితే బాడీ ఎవడు చెబుతాడా? ఎవడని ఇప్పుడు సెంటు స్థలంలో ఇల్లు కట్టుకుంటాం అనుకోండి, ఒకడు వచ్చి అబ్బాయి ఈశాన్యంలో బరువు ఉందంటే ముందు ఇటు గుండాకి టపకం చచ్చిపోతాడు. ఎందుకంటే సిద్ధాంత మామూళ్ళు ఒకడు ఏం చేశాడంటే, పిల్లగాడికి ఏదో సైకిల్ అందకుండా లారీలో పెట్టాడు, లారీ తొక్కింది, కాలు విరిగిపోయింది. వాడు ఇంటికి వచ్చి చెప్పాడు ఇల్లు సిద్ధాంతం పక్కర్లేదంటే ఇల్లు పడకొచ్చాడు, ఇల్లు పోయింది, అక్కడ కాలు పోయింది.
ఇప్పుడు భారతదేశంలో హిమాలయ పర్వతాలు ఈశాన్యంలో బరువుగా ఉండి తీసేస్తాడు ఎవడన్నా? రాతలు మార్చేవాడు ఎవడు ఈ ప్రపంచంలో లేడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే 120వ రోజున దైవదూత వస్తాడు, నీ యొక్క విధిరాతను రాస్తాడు. నువ్వు ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎంత సంపాదించాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎప్పుడు రోగం రావాలి, ఎప్పుడు నయం కావాలి, ఎక్కడ చావాలి, ఎట్లా చావాలి, టోటల్ డెస్టినీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే రాసేశాడు. మరి ఎంత పెద్ద ఆకాశాన్ని ఆధారాలు లేకుండా ఎవడైతే నిలబెట్టాడో, అఫలం యందురు ఇల సమాయి ఫౌకహుం కైఫ బనైనహా వజయ్యనాహా వమా లహా మిన్ ఫురూజ్. ఏ పగుళ్ళు లేవు. ఇప్పుడు మనం మేము అల్ట్రాటెక్ సిమెంట్ పెట్టి పెట్టామంటే కేసీ సిమెంట్ అంటున్నావు కదా, ఉప్పునీళ్ళతో కట్టామనుకో 15 ఏళ్ళతో మొత్తం పెచ్చును ఊడిపోతామో, తలగా బయలు 10 ఏళ్ళని చెప్పి పక్క జరుగుతారు. 1500 కోట్ల సంవత్సరాల నుండి ఆకాశం నుంచి ఎప్పుడైనా ఓ మొబ్బుతనకు ఊడిపడిందండి, రిపేర్ చేసేవాడు ఉంటే ఎవడన్నా రాండి అని చెప్పేసి ఎక్కడన్నా ఏడొచ్చిందా? ఆయన సృష్టించిన సృష్టిలో లోపమే లేదు అన్నాడు. కాలకోట విషం విరజిమ్మి సర్పాలను సైతం సుందరంగా సృష్టించాడు సార్. భయంకరమైనటువంటి క్రూర మృగాలను అందంగా తయారు చేశాడు ఆయన సృష్టికర్త. అదేవిధంగా మానవుని పంచభూతాలు, నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు, పంచభూతాలను సృష్టించిన వాడు. పంచేంద్రియాలు కలిగిన మానవుణ్ణి తయారు చేసిన వాడు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, వీటిని ఎవరైతే తల్లి గర్భంలోనే తయారు చేసి జనడి గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో కారుండిని చూపి ఎవరైతే నిన్ను తల్లి గర్భంలో తయారు చేసి ప్రపంచానికి పంపిస్తున్నాడో ఆయన అల్లాహ్. సాహిబుల దేవుడో మసీదులు ఉండే దేవుడో కాదు. సోదరులారా, ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి ఆయన ఎవరు? ఆయన పుట్టేవాడు కాదు. లం యలిద్ వలం యూలద్. ఆయనకు జన్మ లేదు, జన్మించాడు. దేవుడు పుట్టాలంటే తల్లి గర్భంలో 9 నెలలు ఉండాలి. మరి సృష్టికర్త అంటే లోకాన్ని నడిపించేవాడు ఆయనే. తల్లి గర్భంలో ఉంటే 9 నెలలు ప్రపంచాన్ని నడపాలి అంటే దేవునికి పుట్టుక లేదు, దేవునికి చావు లేదు. అల్లాహ్ వతవక్కలు వలల్ హయ్యల్లతి లా యమూత్. మీరు ఆయన్ని నమ్ముకోండి, ఆయన ఎన్నటికీ చచ్చిపోడు, చావు లేదు. చావునే సృష్టించాడు, చావుని చంపేస్తాడు. చావుకు లోబడ్డాడు. 2 రోజుల కోసం చచ్చిపోవడం, 3 రోజుల కోసం చచ్చిపోవడం కాంట్రాక్ట్ బేసిక్ ఏమీ లేదు. అసలు చావే లేదు, రాదు. నాశనం లేదు. కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. సూరతుల్ రహ్మాన్ 55వ అధ్యాయం 26వ వాక్యం. ఇదిగో ధరణిలో ఉన్న సమస్తము నాశనం అయిపోతుంది, కానీ వైభవోపేతమైనటువంటి ఆయన ముఖ చిత్రం శాశ్వతంగా ఉంటుంది. పుట్టినవాడు గిట్టక మానడు, పుట్టి గిట్టనుడు ఎవడు జగాన లేడు. చావు పుట్టుకొల్లు లేని వాడిని ఖురాన్ అంటుంది. అల్లాహ్. మసీదుల్లో వెళ్ళి చూడండి, ఎప్పుడు ఏమీ ఉండదు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఆయన ముందు చేసేటువంటి తపస్సు, ఆయన ముందు చేసేటువంటి దీక్ష, ఆయన ముందు చేసేటువంటి ప్రార్థన నమాజు, ఆయనతో మాట్లాడుకున్నటువంటి విధానం నమాజు. కనపడని వాడు లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్. చూపులు ఆయనను చూడజాలవు. ఈ మాంసపు నేత్రములతో ప్రపంచంలో ఎవరు కూడా ఆయన చూడలేదు. ఒక్కొక్క ఆయన రాత్రి ఆయన నిద్రం చేతుల మీద చేతులు వేసుకొని భుజాల మీద భుజాలు వేసుకొని తిరిగి ఆమె మొత్తం నీకు నయం చేస్తాడు పో, ఎందుకంటే ప్రజలను మోసగించడానికి. మూసా అలైహిస్సలాం వారు అడిగారు, అల్లా నిన్ను చూస్తానయ్యా, లేకపోతే ఇజ్రాయేలీలు నిన్ను నమ్మరంటున్నారయ్యా, ఒక్కసారి కనపడయ్యా అన్నాడు. అలాంటి వాళ్ళు ఎంతనా అని మూసా నన్ను చూడలేవు అన్నాడు. ఎందుకు? ఈ మాంసపు నేత్రములతో ఆయన చూడలేవు. ఇప్పుడు మనందరిలో ప్రాణం ఉందా లేదా చెప్పండి? ఏందండి అందరూ మౌనంగా ఉండరు? అనుమానం వచ్చిందా? అయింది ఉంది కాబట్టే కదా ఊరి మధ్యలో గ్రౌండ్లో ఉన్నాం, లేకపోతే ఊరు పెడతారుగా. మరి మనలో ఉన్న ప్రాణమే ఎక్కడుందో, ఏం చేస్తుంటుందో, ఎత్తుగా ఉంటుందో, నల్లగా ఉంటుందో, తెల్లగా ఉంటుందో, తీయగా ఉంటుందో, అసలు తలకాయలో ఉందనుకున్నారా? పొట్ట మీద ఎక్కినా చచ్చిపోతున్నాడు మనిషి. లేదు, ఒకసారి మూత్రపిండాలు చెడిపినా చచ్చిపోతున్నాడు మనిషి. అసలు మనలో ఉన్న ప్రాణం ఎక్కడుందో మనకు తెలియదు, మనకు కనపడదు. మరి ప్రాణం పెట్టిన దేవుడు మనకెలా కనపడతాడు? కనపడ్డాడు. కనపడితే దేవుడు కాదు. ఈ భూమిని సృష్టించిన వాడు దేవుడే, కానీ ఈ భూమి మీద పుట్టిన వారు ఎవరైనా మహనీయుడు కావచ్చు, మహాత్ముడు కావచ్చు, యుగ పురుషుడు కావచ్చు, శక పురుషుడు కావచ్చు, కానీ సృష్టికర్త కాడు. సృష్టికర్త పైవాడు ఆయనే అల్లాహ్. అలాంటి సాహిబుల్ దేవుడు అనుకోబాకండి. మళ్ళీ అదే నేను చెప్పేది. అలాంటి సాహిబుల్ దేవుడు, మసీదులు ఉండే దేవుడు,
అరబ్ దేశస్తుల దేవుడో పరాయి భాషల వాళ్ళ దేవుడో కాదు. జగాన్ని సృష్టించిన జగన్నియామకుడు, ఖాలిక్, మాలిక్, రాజిక్, యజమాని, చక్రవర్తి, కరుణించేవాడు, పోషించేవాడు, పాలన చూసేటువంటి వాడు, సమస్తము ఆయనే. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి సోదరులారా, ఎందుకు అంటే దైవత్వం లేకని ఈరోజు చెప్తున్నానంటే, కన్న తల్లిదండ్రులు ఈరోజు ఎంతమంది అనాథాశ్రమాల్లో ఉండరు తెలుసా? ఎంతమంది బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో అడుక్కొని తింటున్నారు తెలుసా? ఎంతమంది ఈరోజు రోజు గడవక, ఇంకొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఢిల్లీనో, బాంబేనో, కల్కటానో మెట్రోపాలిటన్ సిటీస్ తీసుకెళ్ళేసి ఆ ట్రైన్లో అక్కడ ఇడిచిపెట్టేసి వచ్చేస్తున్నారు. పాపం వాళ్ళకి తిరిగి రావడం చేతగాక అక్కడే అడుక్కుంటూ అట్టనే చచ్చిపోతా ఉన్నారు. మరి మానవత్వం ఎటుపోతుంది సార్? ఖురాన్లో దైవం అంటున్నాడు, వకదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహ్ వబిల్ వాలిదైని ఇహ్సానా ఇమ్మా యబ్లుగన్న ఇందకల్ కిబరా అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తఖల్ లహుమా ఉఫ్ఫిం. సర్వోన్నతుడైనటువంటి అల్లా గట్టిగా తాకీదు చేస్తున్నాడు, మానవుడా నన్నే ఆరాధించు, జన్మనిచ్చిన నీ కన్న తల్లిదండ్రులకు ముందు నువ్వు సేవ చేయి. నేను బాగా పొడుగు గడ్డ ఉంది, నాది పొడుగు సొక్క, నేను అత్తరు రాసుకుంటాను, లేకపోతే ఇంకోటి చేస్తాను, మా అమ్మ వాళ్ళు చెప్పినట్టు ఎన్నో అన్నాడు అనుకోండి, నువ్వు ఎన్ని నమాజులు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా మొత్తం దండగా. తల్లి అరికాల కింద స్వర్గం ఉంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తల్లి ఎలా మనల్ని మోసిందో తెలుసా సార్? 9 మాసాలు భారం మీద భారం, భారం మీద భారం, అతి భయంకరమైనటువంటి నొప్పులకు వచ్చి ఒక్కోసారి ప్రసవ వేదనతో లోకాన్ని వీడినటువంటి మాతృమూర్తులు ఎందరో. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రసవ వేదనతో చనిపోయినటువంటి స్త్రీకి నేరుగా స్వర్గం షహీద్ అన్నారు. మరి అంతటి భయంకరమైనటువంటి నొప్పులకు ఓర్చి తన రక్తాన్ని ఆహారంగా చేసి, పాలనిచ్చి, నీ ఆకలిని తీర్చి, నిన్ను పెంచి పెద్ద చేసి, మన మలమూత్ర విసర్జన చేస్తే మనల్ని పొడిబట్టల్లో పండేసి తాను తడిబట్టల్లో పనుకొని ఆమె ఏదైనా తింటే మనకు జబ్బు చేస్తుందేమని చెప్పేసి ఆమె పత్యం కాస్తే ఆమె చచ్చిపోతే కీడా, నువ్వు ఇంటికి రంగులు వేసుకుంటావా? ఆమె పనుకున్నటువంటి మంచాన్ని తీసుకెళ్ళి పారేస్తావా? సోదరులారా, ఏమైంది? అతయ్య కూడా ఆమె కూడా భారం అనుకుంటే వచ్చిన పొడుచు బెల్లమేమో బెల్లమైంది, తల్లేమో చేదైపోయింది. తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అబ్బాయి నువ్వు పెద్దోడివి, ఇదిగో ఈ 4 నెలలు నువ్వు, నేను నా మిగతా 4 నెలలు, ఇంకోటి ఉన్నాడుగా వాడు 4 నెలలు. 10 మంది పిల్లలు నా పంచుకుంటున్నారయ్యా. ఆమె కూడా రోజు యాడిచ్చాను లేరా పాలు, ఈరోజు ఆపి రేపిస్తానులే, డే బై డే ఇస్తానంటే గొంతండి ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. మరి జన్మనిచ్చినటువంటి తల్లికి ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇస్లాం చెబుతుంది సోదరులారా, డ్రెస్ కాదు, భాష కాదు, వేషం కాదు, ఎవడైతే భయపడతాడో, దైవానికి భక్తి కలిగి ఉండి జీవిస్తాడో వాడు నిజమైనటువంటి భక్తిపరుడు. మంచి డ్రెస్ వేసుకుంటే మంచోడు కాదు, పెద్ద వంశంలో పడితే మంచోడు కాదు, బాగా డబ్బులుంటే మంచోడు కాదు. పడక మీద లేచిన కాడి నుంచి తిరిగి మరలా పడక మీదకి వెళ్ళేదాకా దేవునికి భయపడుతూ తన జీవితాన్ని గడిపేవాడు నిజమైన భక్తుడు. ఇది ఇస్లాం చెప్పేటువంటి నిర్వచనం భక్తికి. ఏదో వారంలో ఒకసారి వాళ్ళేమో శనివారం వెళ్తారు, వీళ్ళు ఆదివారం వెళ్తారు, మేము సాయిబులు కాబట్టి శుక్రవారం వస్తామని చెప్పేసి నువ్వు గుమగుమలాడుతూ శుక్రవారం ఒక్కరోజు వస్తే నీకు స్వర్గం ఇస్తానని చెప్పేసి ఏం చెప్పలా. జీవిత పరమార్థాన్ని గుర్తించండి సోదరులారా. మానవులందరూ ఒకటే, మానవులందరి సృష్టికర్త ఒకడే, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కుల్ యా అయ్యుహన్నాసు ఇన్నీ రసూలుల్లాహ్ ఇలైకుం జమీయా. సూరతుల్ అరాఫ్ 7 వాక్యం 158లో, ఓ మానవులారా మీ అందరి వద్దకు పంపబడినటువంటి దైవ ప్రవక్తను. ఈయన అరబ్బుల ప్రవక్త కాదు, ఉర్దూ వాళ్ళ ప్రవక్త కాదు. కుల్ యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఇన్నీ రసూలుల్లాహ్ ఇలైకుం జమీయా. జిన్నాతులు కూడా ఈయనే ప్రవక్త. జిన్నాతులు కూడా స్వర్గంలో వెళ్ళాలంటే ఈయన మాట లేకుండా స్వర్గంలోకి వెళ్ళి, ఈయన బాట లేకుండా. అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 23 సంవత్సరాల కఠినమైన జీవితాన్ని ప్రపంచం కోసం బంధువులే రాబంధువులై పీక్కొని తిన్నా, నా అన్న వాళ్లే కాదు అని నెట్టేసిన, చివరికి చంపడానికి ప్రయత్నం చేసిన వారి గురించి దువా చేసి వారిని క్షమించమని అడిగినటువంటి క్షమామూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. యుద్ధమే కోరుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం అంటే టెర్రరిజం కాదు, ముస్లింలు అంటే తీవ్రవాదులు కాదు. ఎవరైతే అకారణంగా ఒక మానవుడిని చంపాడో వాడు భూమండలంలో ఉన్న సమస్త మానవుల్ని చంపినట్టే అన్నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అకారణంగా చెట్టును కూడా, ఒక పచ్చని చెట్టును కూడా నరకండి,
అబూ సయీద్ ఖుదరీ రదియల్లాహు తఆలా అన్హుతో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మీరు బజార్లో వెళ్ళేటప్పుడు పొలుగు పార తీసుకెళ్తే వాటి మొనలను మీ వైపు పెట్టుకోండి, ఎందుకంటే ఎవరైనా పొరపాటు వస్తే వారు గీసుకుంటుంది. చిన్న గీత పడటం కూడా ఒప్పుకోలేదండి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నీళ్లు అన్నం లేకుండా కట్టేసింది ఒక స్త్రీ పిల్లిని. తెల్లారిలోపు పిల్లి చచ్చిపోయింది. పిల్లిని చంపిన కారణంగా అల్లాహ్ ఆమెకు నరకంలో ప్రవేశం కల్పించారు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నోరు లేని జీవాలు, చీమను కూడా చంపడానికి మీకు అధికారం లేదు అన్నారండి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం శాంతి ధర్మం. కానీ దురదృష్టవశాత్తు ఇస్లాంని అనుసరించే ముస్లింలకు ఇస్లాం గురించి సరైనటువంటి అవగాహన లేదు. అందరికీ అర్థమయ్యేటువంటి ప్రాంతీయ భాషలో చెప్పకపోవడం, కేవలంగా మసీదుల్లోనో వారికి మాత్రమే అర్థమయ్యే ఉర్దూ భాషలోనే చెప్పుకోవడం వల్ల ఎన్నో అపోహలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి. కాబట్టి మనిషిని మనిషిగా గుర్తించండి, మనిషికి తన యొక్క స్థాయిని బట్టి గౌరవించండి, ప్రేమించండి, ఆదరించండి, చేతనైనంత సహాయం చేయండి, కీడు తలపెట్టకండి. దైవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకునేది అది. ఇది శాంతి ధర్మం. కనుక సోదరులారా, అల్లాహ్ మనందరినీ సమాధి బాధ నుండి కాపాడుగాక, నరకమని అగ్నిగుండం నుండి కాపాడుగాక, మనమందరూ స్వర్గంలో ప్రవేశించి మన భార్య బిడ్డలతో పాటు అల్లాహ్ను సందర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఆయన శ్రేష్టమైనటువంటి దైవతుల సమావేశంలో నన్ను గురించి ప్రస్తావించుగాక. రియాకారి నుండి అల్లాహ్ తాలా మనందరినీ కాపాడుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.